మనము రాత్రి మరియు పగలు చూడండి. ఇక్కడ నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడిను. బుద్ధి లేని పడుచువాడు అంటే యవ్వనస్తుడు, మావాడు పడుచోడు అంటారు చాలామంది. కాబట్టి ఆ యవ్వనస్తుడు చూడండి, కిటికీలో నుండి ఈయన చూచినప్పుడు, సామెతల గ్రంథాన్ని ఎవరు రాశారు? సొలొమోను. అతను కిటికీలో నుండి చూచినప్పుడు బుద్ధి లేని యవ్వనస్తుడు అంటే బుద్ధి కలిగిన వాడు పరిశుద్ధుడిగా ఉంటాడు, వాక్య ప్రకారంగా నడుస్తాడు. బుద్ధి లేనివాడు వాక్యానికి విరోధంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇక్కడ బుద్ధి కలిగినటువంటి వాడు, బుద్ధి లేనివాడు. ఈ బుద్ధి లేనివాడు వాక్యానికి విరోధంగా నడిచేవాడు కాబట్టి అతడు సంధ్య వేళ అంటే పొద్దుగుంగు వేళ లేకపోతే పొద్దుగుంగిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దానింటి మార్గమును నడుచుచుండెను. చూడండి, వాడు ఎక్కడ తిరుగుతున్నాడు? ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి, లేకపోతే ఆయన మందిరములో ఉండాలి. ఆ విధంగా లేకుండా ఇతడు ఎక్కడ తిరుగుతున్నాడు అనంటే పాపపు స్త్రీలు ఉండేటువంటి ఆ మార్గములో, ఆ వీధులలో, ఆ సందులలో, ఆ యొక్క చెడ్డ స్త్రీలు ఉండేటువంటి ఆ అన్య స్త్రీలు ఉండేటువంటి ఆ పాపపు మార్గములో, ఆ వీధిలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈనాడు కూడా చాలా యవ్వనస్తులైన పిల్లలు, పాపపు పిల్లలు, క్రైస్తవుల పిల్లలు కూడా దేవుని బిడ్డలు అని చెప్పుకుంటూ వారు కూడా ఆ విధంగా ఆ వీధుల్లో, ఈ వీధుల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఉండకుండా వాళ్ళ ఇంటి వెనక వీధిలోనో, ఇంటి పక్క వీధిలోనో, లేకపోతే ఆ 2 వీధులు దాటాక ఆ వీధుల్లోనో, ఈ వీధుల్లోనో, లేకపోతే ఇంకొక ఆ పేటలోనో, ఈ పేటలోనో తిరుగుతూ ఉంటాడు. ఆ వీధుల్లో ఆ అమ్మాయిలు ఉండే చోట తిరుగుతూ ఉంటాడు, లేకపోతే ఆ చెడ్డ స్త్రీలు ఉండే వైపు తిరుగుతూ ఉంటాడు, ఆ ఇళ్ళ వైపు తిరుగుతూ ఉంటాడు. లేకపోతే వాళ్ళు వచ్చే దారిలో, ఆ అటు ఇటు వెళ్ళే దారిలో అక్కడ నిలబడి ఉంటాడు. లేకపోతే ఆ వీధిలో, ఆ సందులో ఆ చెడ్డ స్త్రీలు వచ్చి పోయే మార్గంలో నిలబడి ఉంటాడు వాళ్ళ గురించి. ఆ విధంగా ఇప్పుడు పిల్లలు ఏ విధంగా అయితే ఉన్నారంటే, పడుచు వాళ్ళు యవ్వనస్తులైన పిల్లలు ఏ విధంగా అయితే ఉంటారో, ఎక్కడైనా చక్కని స్త్రీలు ఉంటే, లేకపోతే అందమైన అమ్మాయిలు ఉంటే, ఆ ప్రాంతాల ఏరియాలో సైకిల్ వేసుకొని పదే అటు తిరగడం కానీ, బండి వేసుకొని స్పీడ్గా నడుపుతూ వాళ్ళని చూడాలని, చాలా బండి నడుపుతున్నాడు, చాలా బాగా నడుపుతున్నాడు బండి అని, అలా ఆ బండిని చూసి, ఆ స్పీడ్ని చూసి ఆడ ప్రేమలో పడిపోతారని ఏం చేస్తున్నారు చెప్పండి? చాలా వేగంగా నడుపుతుంటారు, ఏమి లేకపోయినా కానీ అలా నడిపితే పడిపోతారని ఆ విధంగా తిరుగుతుంటారు చాలామంది యవ్వనస్తులైన పిల్లలు ఈ రోజుల్లో. అలాగే వాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళు అందరూ ఎవరు చెప్పండి? బుద్ధి లేనివారు అని చెప్పాడు. బుద్ధి లేనివారు, ఆ బుద్ధి లేని పిల్లలు ఆ విధంగా తిరుగుతూ ఉంటారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో కూడా ఒక యవ్వనస్తుడు, ఆ పడుచువాడు ఏం చేస్తున్నాడనంటే, ఆ జార స్త్రీలు ఉండేటువంటి ఆ ప్రాంతంలో, ఆ చెడ్డ స్త్రీలు, పాపపు స్త్రీలు ఉండేటువంటి ఆ చెడ్డ స్త్రీలు ఉండేటువంటి ఆ మార్గములో, ఆ వీధుల్లో, ఆ సందుల్లో ఇతడు తిరుగుతూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడు? రాత్రి వేళలో. అంటే సాయంకాలం అయిపోయింది, రాత్రి వచ్చేసింది. అంటే సాయంకాలంలో సూర్యుడు కనబడతాడు కొంచెం, ఆ తర్వాత సూర్యుడు అస్తమించినప్పుడు రాత్రి వచ్చేస్తుంది. భూమి మీదకి ఇక వెలుగు ఉండదు. ఆ భూమి మీదకి రాత్రి వచ్చేస్తాయి. ఆ రాత్రి సమయంలో ఆ యొక్క పడుచువాళ్ళు ఏం చేస్తున్నాడనంటే, ఆ వేశ్య యొక్క లేకపోతే ఆ జార స్త్రీ యొక్క కొంపల దగ్గర తిరుగుతూ ఉన్నాడు ఇతను. నీకు అర్థమైందా? అతన్ని బుద్ధి లేనివాడు అక్కడ తిరుగుతూ ఉన్నాడు రాత్రి వేళలు. అక్కడ ఒక అంతటా వేశ్య వస్త్రం వేసుకుని కపటము గల స్త్రీ ఒకటి వానికి ఎదురు వచ్చెను. చూడండి, ఆ యొక్క వేశ్యలు ఎలా ఉంటారనంటే,
పగలు నీకులాగానే మామూలుగా మనుషుల్లాగానే చక్కగా చాలా మంచిగా చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు కూడా మామూలు మనుషుల్లాగానే చాలా మంచిగానే మామూలుగా పనులు చేసుకుంటూ చక్కగా ఆ విధంగా ఉంటుంటారు. ఇంట్లో పనులు అవి చేసుకుంటా చాలా చక్కగా ఉంటారు, మంచిగానే ఉంటారు. మిగతా స్త్రీలలాగే ఉంటారు, మిగతా వాళ్ళలాగే ఉంటారు. కానీ రాత్రి అయిపోయేటప్పటికి చాలా చక్కగా వేశ్యావేషం వేసుకుంటారంటే వాళ్ళు చక్కగా మేకప్ వేసుకొని ముఖానికంతా కూడా చేతులకంతా కూడా చక్కగా మేకప్ వేసుకొని ఐబ్రోస్ రుద్దుకొని ఆ లిప్టిక్లు రాసుకొని మంచి తలుకులాడే మెలమెల్ల మెరిసిపోయేటటువంటి ఆ యొక్క రంగురంగులటువంటి చీరలో లేకపోతే ఏవో కట్టుకొని ఏమండి ఆ యొక్క వీధుల్లో ఆ వేశ్యావేషం అంటారు. అప్పుడు వాళ్ళ చూపు మారిపోద్ది, వాళ్ళ మాట మారిపోద్ది. పగలంతా ఒక రకంగా ఉంటారు, రాత్రి అయ్యేటప్పటికి ఏం చేస్తారు చెప్పండి, వాళ్ళ విధానం అంతా కూడా మారిపోద్ది, వాళ్ళ మాట కూడా మారిపోద్ది. ఆ కింద తర్వాత ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. ఆ విధంగా వాళ్ళు వేశ్యావేషము వేసుకొని ఆ రాత్రి అయినప్పుడు వీళ్ళు వేశ్యలుగా అంటే అందంగా తయారైపోతారు, ఆకర్షించేలాగున. చాలా అందంగా ఎలాంటి యవ్వనస్తుడైనా కానీ ఎలాంటి వాడైనప్పటికీ కూడా ఆ అందానికి ఆకర్షించబడే విధంగా ఆ విధముగా ఆ యొక్క వేషాన్ని వేసుకుంటారు వాళ్ళు. అదంతా వేషం, అది వాస్తవమైనది కాదు. అదంతా ఏమిటి చెప్పండి, వేషము. మనకు తెలుసు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. వాళ్ళొక వేశ్యలని మనకు తెలుసు, వాళ్ళు ఒక జాగ్రత్తము కలిగిన వారని మనకు తెలుసు. వాళ్ళు దానికోసమే ఆ వేషం వేసుకుంటారని, ఆ డబ్బు కోసమే, వాళ్ళ యొక్క పాపం కోసమే అలాంటి వేషాలు వేసుకుంటారని మనకు తెలుసు. కానీ బుద్ధి లేని వాడున్నాడే, వాడేం చేస్తుంటాడనంటే పై రూపమును చూస్తూ ఉంటాడు. వాడు హృదయాన్ని చూడడు, పై రూపాన్ని చూస్తాడు. పై రూపాన్ని బట్టి ఆకర్షించబడతా ఉంటాడు, పై రూపాన్ని బట్టి ఆకర్షించబడతాడు. వాక్యం ఏం చెప్తుందనంటే సర్వశక్తిమంతుడు హృదయాన్ని చూసేవాడు, పై రూపమును చూడడు. నీవు నల్లగా ఉన్నప్పటికీ, నీవు పైకి అందంగా లేకపోయినప్పటికీ, నీవు ఒకవేళ నీవు ఆ యొక్క పొడవు లేకపోతే నీవు చాలా చూడడానికి చాలా నాజూకుగా లేకపోయినప్పటికీ నీ హృదయాన్ని మాత్రం ఆయన చూస్తాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి వేళ ఆమె ఏం చేస్తూ ఉందనంటే ఆ విధంగా తిరుగుతూ ఉంది, వేశ్యావేషం వేసుకొని. సాయంత్రానికి వేశ్యగా ఒక వేషము ఆవిడని చూసినప్పుడు ఈవిడ ఒక జార స్త్రీ, అంటే ఈమె యొక్క పవిత్రత కలిగిన స్త్రీ కాదు, ఈమె ఒక పవిత్రమైన ఒక భర్తకు కట్టుబడినటువంటి ఒక స్త్రీ కాదు, ఈమె వేశ్య అని వాళ్ళకి అర్థమైపోయే విధంగా ఆమె వేషం వేసుకుంటుంది. ఆ వేషం వేసుకోలేదనుకోండి, ఆమె ఒక పవిత్రమైన స్త్రీగా ఉంటే ఈవిడకి ఎవరో భర్త ఉండాలని ఆవిడ ఎవరు కూడా పట్టించుకోరు, ఆవిడ వంక ఎవరు కూడా చూడరు. అందుకని ఆవిడ వేశ్య అనగా అది ఏ భర్త లేకుండా తన యొక్క వృత్తి ఆ విధంగా కలిగి ఉండి, అంటే వేశ్య వృత్తి కలిగి ఉండి ఆ వృత్తికి తగిన విధంగా ఆ వేషాన్ని వేసుకొని ఆమె ఉంటుంది. అది ఒక రకమైన వృత్తి. అది మనం కూడా ఇప్పుడు కొన్ని పెద్దాపురం అటువంటివి ఉన్నాయి, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే రామచంద్రపురంలో కొంతమంది ఉంటారు, అక్కడ కూడా కొంతమంది ఉంటారు. ఈ విధంగా చాలా చిలకలూరుపేటలో ఉండాలంటారు కొంతమంది. ఇలాగ రకరకాలుగా అక్కడక్కడ ఉంటారు వీళ్ళు, ప్రతి పట్టణంలో ఉంటారు వీళ్ళు. కానీ అక్కడ ఆమె ఎప్పుడు వేశ్యావేషం వేసుకుందనంటే సాయంకాలము తరువాత రాత్రి వేళ చీకటి పడినప్పుడు వెలుగేమి సూర్యుని యొక్క వెలుగు ఇంకా కనబడకుండా, సాయంకాలం యొక్క వెలుగు కనబడకుండా ఉన్నప్పుడు ఆమె వేశ్యావేషం వేసుకొని ఆమె రాత్రిలో ఆమె తిరుగుతూ ఉన్నది. ఆవిడ ఏం చేస్తుంది చెప్పండి,
ఆ వీధుల్లో ఈ వీధుల్లో తిరుగుతూ ఉంది. అలాగే ఈ పడుచువాడు కూడా అలాగే తిరుగుతూ ఉన్నాడు. ఆ వీధిలో ఈ వీధిలో ఈ వీధిలో ఆ వీధిలో వాడుండి ఆ సందుల్లోకి వెళ్ళిపోయాడు. వాడికి తెలుసు ఆ దారులన్నీ వాడికి తెలుసు, ఆ సందులన్నీ వాడికి తెలుసు. అందువల్లే దాని ఇల్లు ఎక్కడ ఉండదో అన్నీ కూడా వాడికి తెలుసు. అందుకనే ఆ ఇంటి చుట్టూ అలాగా వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, సంధ్య వేళ పొద్దుగుంగిన తరువాత చెమ్మ చీకటి గల రాత్రి వేళ అనున్నది. ఈనాడు కూడా మనం ఆత్మ సంబంధంగా మనం చూస్తే సంధ్య వేళ అనగా పిల్లారా, సంధ్య వేళ అనగా సంధ్య వేళ వేరు, సంధ్య వేళ వేరు. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ సంధ్య వేళ, ఆ సంధ్య వేళ అనగా సాయంకాలం. ఆ సాయంకాలములో ఆమె తిరుగుతూ ఉంది. అంటే రాత్రి చీకటి అయిపోయిన తరువాత. ఈనాడు కూడా మనం ఆత్మ సంబంధంగా మనం చూస్తే సాయంకాలం అనగా సాయంకాలపు వర్తమానికుడు వచ్చినప్పుడు, సాయంకాలపు దూత వచ్చినప్పుడు, సాయంకాలపు వర్తమానికుడు వచ్చినప్పుడు సాయంకాలం అనేది వచ్చింది. అందువల్ల 7వ దూత కాలం అంతా కూడా ఏమైనా చెప్పండి, అది సాయంకాలము. ఆ సాయంకాలములో ఆ 7వ దూత సాయంకాలపు వర్తమానికుడుగా పిలువబడతా ఉన్నాడు. అయితే ఈ సాయంకాలంలోనే, అంటే 7వ సాయంకాలమే 7వ సంఘకాలం, లౌకిక సంఘకాలం. ఈ లౌకిక సంఘకాలమే చివరి సంఘకాలం. దీని తర్వాత ప్రపంచమంతా కూడా రాత్రికి విడవబడుతుంది, చీకటి కమ్ముతుంది. 7వ సంఘకాలమే అంటే చీకటి కమ్మడం అంటే కృపాద్వారం మూసివేయబడడం, సువార్త ద్వారము మూసివేయబడడం. సువార్త ద్వారము మూసివేయబడడమే ఇక వెలుగు ముగించబడడం. సాయంకాలం వెలుగుతో సువార్త ద్వారము ముగించబడతా ఉంది. అందుకనే పగలు అంటారు. ఈ యొక్క పగలు అంటే ఈ 2000 సంవత్సరాల కాలంలో సువార్త లోకానికి ప్రకటించబడిన ఆ కాలాన్ని ఏమంటారంటే అది పగలని కూడా పిలువబడతా వచ్చింది. అంటే ప్రకృతి సంబంధమైన పగలతో పోల్చబడింది దాన్ని. అంటే ఎందుకు ఆ ప్రకృతి సంబంధమైన పగలతో పోల్చబడిందంటే పగలున్నంత వరకే పనిచేస్తారు ఎలాగో, అలాగే అంటే సాయంకాలం వరకు, ఉదయం నుండి సాయంకాలం వరకు పొలంలో పనికి వెళ్ళారు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు, లేదా పొలంలో పనికి వెళ్ళావు, లేకపోతే ఏదో పనికి వెళ్ళావు. ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు పని చేస్తావు. పగలున్నంత వరకే పని చేస్తారు, వెలుగున్నంత వరకే పని చేస్తారు. అలాగే సువార్త కూడా వెలుగున్నంత వరకే, పగలున్నంత వరకే సువార్త లోకానికి. ఎప్పుడు ఆ సువార్త ముగించబడుతుందంటే వెలుగు ఎప్పుడు ముగించబడుతుంది? సాయంత్రంలోనే వెలుగు ముగించబడుతుంది. అలాగే లోకమును సువార్త కూడా సాయంకాలంలోనే ముగించబడుతుంది. సాయంకాలం తర్వాత భూమి మీదకి ఏమొస్తుంది? చీకటి వచ్చేస్తాయి, రాత్రి వచ్చేస్తాయి. ఆత్మ సంబంధంగా కూడా సువార్త వెలుగు అనేది సాయంకాలం వర్తమానికుని తర్వాత ముగించబడుతుంది. చివరి వెలుగు అదే. ఇంకా రాత్రి వచ్చేస్తారు అనమాట, ఆత్మ సంబంధమైన రాత్రి అది. మీకు అర్థమవుతుందండి? అయితే ఈ వెలుగు మనం చూసాం, ఈ పగలు ఇది శాశ్వతమైన పగలు కాదు, దీనికి ఒక ముగింపు ఉంది. దీనికి ఒక ముగింపు ఉంది. సాయంకాలంతో ఈ పగలు ముగించబడుతుంది. ఈ సువార్తకు ఒక ముగింపు ఉంది. అన్ని జనులకు ఇవ్వబడిన కృపకాలం 2000 సంవత్సరాలు మాత్రమే. 2000 సంవత్సరాలు మాత్రమే పగలు. ఆ పగలకు ఒక ముగింపు ఉంది. ఆ ముగింపు 1995లో సాయంకాల వెలుగు ముగించబడింది. ఈ వెలుగు ప్రపంచానికి సంబంధించిన వెలుగు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, ఆ సాయంకాలపు వెలుగు ముగించబడింది. భూమి మీదకి ఏమొచ్చిందనంటే దురాత్మక ఆయన విడిచిపెట్టేశాడు. ఇంకా చీకటికి వదిలిపెట్టేశాడు ఆయన. చీకటి అనగా పూర్తిగా ఇక పాపానికి ఆయన విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా 1995 నుండి పాపములో ఉన్నది. అందుకనే పగలున్నంత వరకే అనగా ఆ సువార్త ద్వారము, ఆ పగలున్నంత వరకే ఆ సువార్త
అంటే సాయంకాలం మటుకే ఆ సువార్త, సాయంకాలం తర్వాత లోకమునికి సువార్త లేదు. లోకమునికి సువార్త లేదు, కానీ లోకమునికి పూర్తిగా విడిచిపెట్టేస్తాడు ఆయన. ఇక ఆయన యొక్క వెలుగు ఇక లేదు లోకములో. అందుకని లోకములో ఒక వెలుగుని 7 సంఘకాలంలో 7 దూతలు తీసుకుని వచ్చారు. అది ఒక పగలై ఉన్నది. అందుకని ఇక లోకములో సువార్త పనిక లేదు, అది ముగించబడింది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సాయంకాలమే జీతం ఇచ్చే వేళ కాబట్టి, సాయంకాలమే జీతం ఇస్తారు కాబట్టి, ఇప్పుడైతే నెల ఇస్తున్నారేమో, కానీ పల్లెటూరులో ఏం చేస్తారంటే సాయంకాలం ఇచ్చేస్తారు. మా చిన్నతనంలో మేము కోతలు కోయడానికి, కుప్పలకి, వీటన్నిటికి వెళ్ళేవాడిని నేను. అలాగే వేరుశనగ బీగడానికి, అలాగా పనులకి వెళ్ళినప్పుడు, ఆ పనులకు వెళ్ళినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత సాయంత్రం ఏం చేస్తారంటే ఆ మేస్త్రి గారు పిలిచి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆ ఓనర్ దగ్గర తీసుకుని ఇచ్చేస్తాడు. ఆ డబ్బులు మేము తీసుకుంటాం. సాయంకాలం పని అయిపోయిన తర్వాత ఇస్తారు. ఎవరైనా పని అయిపోయిన తర్వాతే జీతం ఇస్తారు. ఆ రోజుల్లో అంత నమ్మకంగా ఉండేది, యజమాని మీద అంత నమ్మకం ఉండేది. ఇప్పుడైతే పనివారు కూడా యజమాను నమ్మలేకపోతున్నాను. అందుకని ముందేం చేస్తున్నారు చెప్పండి, ముందు అడ్వాన్స్ కొంత ఇవ్వమంటున్నారు, పని అంతా అయిపోయిన తర్వాత కొంత ఇవ్వమంటున్నారు. ఆ పని అంతా అయ్యాక ఇద్దరు కొన్ని అంటలేదు ఇప్పుడు ఎవరు. ఇక అది ఎందుకని నమ్మకం లేదు. అలాగే పనివాళ్ళ మీద కూడా నమ్మకం లేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఒకసారి ఇవ్వకుండా కొద్ది కొద్దిగా పని చేసే కొలది ఇస్తూ వస్తుంటారు. ఈ లోకంలో మనం ఇప్పుడు ప్రస్తుతం అలా చూస్తూ ఉంటాం. కానీ అప్పుడు ఏం చేసేవారంటే వారు సాయంకాల వేళలో జీతాలు ఇచ్చేవాడు పని అంతా అయిపోయిన తర్వాత. ఇజ్రాయెల్ దేశంలో అదేవిధంగా ఇక్కడ కూడా మనము ఆయన సాయంకాలములో, పగలు అనగా ఇక పగలే పని చేస్తారు, రాత్రి వచ్చినప్పుడు ఎవరు పని చేయరు. కాబట్టి ఇక భూమి మీద ఇక రాత్రి రాబోతుంది కాబట్టి ఇక సాయంకాలం వెలుగనేది ఇక ఉండదు. కాబట్టి అందుకని ఆయన రంగం మీదకు వచ్చేసాడు. ఎందుకంటే ఆయనే జీతం ఇచ్చేవాడు, ఆయనే జీతం ఇచ్చేవాడు. అందరూ కూడా పనివారే. 7 సంఘకాలంలో కానీ ఇంతకు ముందు అంతా కూడా అందరూ పనివారే. ఆయనే రాజు, భూమి ఆయనదే, సువార్త ఆయనదే, రక్తము కాల్చింది ఆయనే, ప్రాణం పెట్టింది ఆయనే, ఆయనే విమోచకుడు, రక్షకుడు. ఎవరు కూడా స్థానాన్ని తీసుకొనలేరు. ఎందుకంటే ఎవరు కూడా నీ కోసం ప్రాణం పెట్టలేదు కాబట్టి, ఎవరు కూడా నీ కోసం రక్తాన్ని వెలగా చెల్లించలేదు కాబట్టి నీ విమోచకుడు, నీ రక్షకుడు ఆయనే. ఆయన హల్లెలూయా. ఆయనే జీతం ఇచ్చేవాడు వాని పనులను బట్టి. ఎవరు ఏ పని చేశారు, ఎవరు ఎంత పని చేశారు, ఏమిటి, ఎవరు ఎక్కువ పని చేశారు, ఎవరు తక్కువ పని చేశారు, ఎవరు పని చేయకుండా తప్పించుకున్నారు, ఎవరు ఎంత పని చేశారు, లేకపోతే కొంతమంది ఆ పని చేసి నమ్మకంగా ఉన్నారా, పనిలో నమ్మకంగా లేరా, అన్నీ కూడా. అందుకని బైబిల్ చెప్తా ఉంది, ఆ దినము లెక్క అప్పగించవలసి ఉన్నదని ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన వారి క్రియలను బట్టి, వాని పనులను బట్టి ప్రతిఫలము ఇచ్చేటువంటి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకనే నువ్వు ఏది చేసినా ఆయన కనబడేలాగా చేయాలి. నువ్వు చేసే పనులన్నీ కూడా ఆయన చూస్తే చాలని చేయాలి. ఎందుకంటే ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? ఆయన. ప్రతిఫలం ఇచ్చేవాడు ఎవరు? ఆయన. నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ పరిచర్య చేసినా, ఆతిథ్యం ఇచ్చినా, లేకపోతే ఇతరుల యొక్క అవసరాలను పాలు పొందినా, ఏమైనా చేసినా అందరూ నేను చేస్తున్నానని చూడాలి అని వాళ్ళ మనుషులు హృదయంలో పెట్టుకొని మనుషులు చూడాలన్నట్టుగా ఏమండి మీ యొక్క పనులు చేయకూడదు. జాగ్రత్తగా ఉండండి, ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటారని ఉంది. అందువలన ఆయన చూస్తున్నట్టుగానే చేయి. నువ్వు ఏది చేసినా ఆయన చూస్తే చాలు, ఆయన ఎరిగితే చాలు. రహస్యమందున్న ప్రతిఫలం ఇచ్చే ఆ తండ్రి ఆయన చూస్తే చాలు అనుకుని నువ్వు ఆతిథ్యం ఇచ్చినా, పరిచర్య చేసినా, ఏమి చేసినా సరే ఆయన చూసే విధంగా చెయ్యి. అలాగూ వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి ప్రపంచములో
వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడానికి న్యాయాధిపతిగా ఆయన రంగం మీదకి వచ్చాడు. అందువల్ల ఆయన ఎప్పుడు వచ్చాడనంటే తెల్లవారుజామున వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వేకువజామున ఏమైపోయిందంటే తెల్లవారుజామున ఆయన వచ్చి, ప్రియులారా, లోకములో మీరు గమనించండి, లోకమేమో రాత్రిలో ఉంది, సాయంకాలం వెలుగు ముగించబడింది. ఈ రాత్రిలో అంటే లోకమేమో రాత్రిలో ఉంది, మనం ఎక్కడున్నాం చెప్పండి? వేకువజాములో. ఎందుకంటే ఇద్దరు మీరు కోల్పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఆత్మ సంబంధంగా పునరుద్ధానానికి సాదృశ్యం వేకువజాములో. ఇప్పుడు ఆయన వేకువదూతగా వచ్చి ఆయన మనకి జీతం ఏమిటంటే నిద్ర మీరు కోల్పోవడమే జీతం. ఆయన అదే పునరుద్ధానం, ఎక్కిరమ్మని పిలవడం, ఆయనే నీకు గొప్ప జీతం. ఇప్పుడు ఆయన ఈ తెల్లవారుజాములో ఆయన న్యాయాధిపతిగా జీతం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా. అంటే ఒక విధంగా చెప్పాలంటే రాత్రిలో, అంటే లోకం ఎక్కడుంది చెప్పండి? రాత్రిలో ఉంది. సువార్ధారాలు మూయబడ్డాయంటే లోకం ఎక్కడున్నట్టు? రాత్రిలో ఉన్నట్టు లోకం. మనం ఎక్కడున్నామనంటే వేకువజామున ఉన్నాము. రాత్రి ఎక్కడుంది? లోకములో ఉంది. లోకం అంతా రాత్రిలో ఉంది, చీకటి గమ్మేసింది. అందుకనే లోకం ఇప్పుడు ఎక్కడుందని అంటే అదంతా కూడా వేశ్యావేషం వేసుకుని ఉన్నాయి సంఘాలన్నీ కూడా. ఇంకా ఒక విధమైన పాపము, అంటే అక్కడ పరుచువాడు ఎలా తిరుగుతూ ఉన్నాడు, ఆ వేశ్యావేషం వేసుకునే స్త్రీ ఎలా ఉందో, అంటే ఒక పాపము, ఒక అక్రమము, ఒక జారత్వము, ఒక వ్యభిచారము అక్కడ ఎలాగుందో ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఒక వ్యభిచారం అనేటువంటి ఒక పాపమునకు ఆయన పూర్తిగా, లేకపోతే అక్రమానికి ఆయన వదిలిపెట్టేశాడు. ఒక విధంగా చెప్పాలి, లోకాన్నంతా కూడా అదంతా కూడా రాత్రిలో ఉంది. ఇప్పుడు సంఘాలన్నీ కూడా వేశ్యావేషం వేసుకొని ఉన్నాయి. ఈనాడు మీ అన్ని సంఘాలు చూడండి, ఇంతకు ముందు అయితే కొంచెం పవిత్రంగా కనపడతా ఉండేవి, అవి నిజమైనవి కాకపోయినప్పటికీ. కానీ ఇప్పుడు పూర్తిగా మత్స్య సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయింది? వేశ్యా సంఘాలుగా మారిపోయి వేశ్యావేషం వేసుకున్నాయి. వేశ్యావేషం వేసుకోవడం అంటే అవి తమ అందము ద్వారా, తమ యొక్క స్వరూపము ద్వారా లోకాన్ని ఆకర్షించేటువంటి సంఘాలుగా మారిపోయాయి, మనుషులుగా మారిపోయారు. అందుకని జనాన్ని పోగేసుకోవడమే, గుంపును పోగేసుకోవడమే. ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా అలాగా పై రూపాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడికి పై రూపాన్ని బట్టి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు భక్తి ఉండేది, ఇప్పుడు ఏమో అంత ఆర్భాటం ఎక్కువైపోయింది, అంగు ఎక్కువైపోయింది. ఏ సంఘాలకు వెళ్ళినా కానీ ఏమి ఎక్కువైపోయింది చెప్పండి? అంగు. రకరకాల సొంత సిద్ధాంతాలు, సొంత బోధలు, ఏవో అవి ఇవి ఏవో రకరకాలు కల్పించి పెట్టారు అట్రాక్షన్గా. పాస్టర్ గారి చేత ఈ ఆదివారం లేకపోతే టీవీలో ప్రసంగించడానికి ఎవరైనా కానీ ధనాన్ని విరాళంగా ఇచ్చినట్లయితే పాస్టర్ గారితో ఫోటో, పాస్టర్ గారి సంతకున్న బైబిల్, రకరకాలు ఇలాంటివన్నీ వచ్చాయి. ఏమండి? కొబ్బరి నూనెతో బైబిల్ చెప్తుంది, కానీ అదంతా వ్యాపారం అయిపోయింది, అమ్ముకోవడం అయిపోయింది, దోపిడీ అయిపోయింది. సమస్తము కూడా వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. వేశ్య అంటే ఏమిటి? అది ఒక వ్యాపారం. మరి డబ్బు కోసమే కదా వాళ్ళు చేసేదంతా. ఆ పాపం జాగ్రత్త ఎందుకు చేస్తుంది? వేశ్యగా ఎందుకు మారిపోద్ది? ఆ వేశ్యలు ఎందుకు ఆ విధంగా ఉంటారు? ధనం కోసం వాళ్ళు ఆ విధంగా, డబ్బు కోసం ఆ విధంగా, లోక సంబంధమైన వాటి కోసము ఆ విధంగా అదొక వ్యాపారం అయిపోయింది. ప్రతిది కూడా అమ్ముకుంటున్నారు. అందుకనే ఆయన మందిరములో ఎప్పుడు కొనుటు కానీ అమ్ముటు కానీ ఉండకూడదు. మీకు అర్థమవుతుందండి? ఏది ఉండకూడదు, అది ప్రార్థనా మందిరముగా ఉండాలి. కానీ నాడు సంఘాలంతా ఏమైపోయినాయి? వ్యాపారం అయిపోయింది. ప్రతిదీ డబ్బుతో ముడిపెట్టేశారు. పెళ్లి చేస్తే ఇంత, మా యొక్క మనిషి చనిపోతే ఆ కార్యక్రమం జరిగిస్తే ఇంత, మీ ఇంటికి వచ్చి టిఫిన్ చేస్తే ఇంత, భోజనం చేస్తే ఇంత, పాస్టర్ గారితో ఫోటో దిగితే ఇంత. ఏమండి?
ఏ ధర్మకార్యాలు చేస్తాడు కొన్ని చూపించి, ఇదిగో మేము అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం, కరోనా వచ్చినప్పుడు అలా చేసాం ఇలా చేసాం, ఇలాగూ వ్యాపారం అయిపోయింది మొత్తం కూడా. ధర్మం కోసమే చేసేది ఏదైనా కూడా అది వ్యాపారమే. డబ్బును ఆశించి చేసేది ఏదైనా కూడా వ్యాపారమే. కాబట్టి డబ్బుమయమైపోయింది ప్రతిదానికి కూడా ఈ యొక్క మత్స్యాగ సంఘాల్లో. అందువలన అవి వేశ్య సంఘాలు అయి ఉన్నాయి. ప్రతిదానికి ఒక రేట్లు పెట్టారు వాళ్ళు, ప్రతిదానికి కూడా రేట్లు పెట్టేశారు. అందువలన సంఘాలు ఆ వేశ్య ఎలాగైతే అయ్యిందో పూర్తిగా ఈ యొక్క ఆ వేశ్య ఎలాగైతే రాత్రి వచ్చేటప్పటికి ఆమె వేశ్యావేషం వేసుకుందో, ఈనాడు కూడా సంఘాలన్నీ కూడా పై మెరుగులు దిద్దుకుని పై రూపములతోటి అవన్నీ కూడా చాలా అందచందాలతోటి ఆ యొక్క సంఘాలు ఆ విధంగా వేశ్య వలె తయారైపోయి అనేక మందిని ఆ పాప భూమిలోనికి తీర్థం అనేటిదే వ్యభిచారం. బైబిల్లో ఒకటి కలిపినా ఒకటి తీసివేసినా అది ఆత్మ సంబంధం వ్యభిచారం. అందువల్ల ఇప్పుడు పూర్తిగా వ్యభిచారం సంఘాలుగా మారిపోయి జారత్వపు వేషం వేసుకొని ఉన్నాయి, వేశ్య వేషం వేసుకొని ఉన్నాయి. రాత్రిలో అవి అటు ఇటు ఆ మీటింగులు పెట్టి ఈ మీటింగులు పెట్టి క్రిస్టమస్ అని లెంట దినాలని అవని ఇవని ఇవన్నీ పెడుతూ అనేక మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి. మీకు అర్థమవుతుందండి? అవన్నీ కూడా అదంతా కూడా పూర్తిగా రాత్రి వదిలిపెట్టేశాడు ఆయన. పూర్తిగా చీకటి వదిలేశాడు అంటే ఇంకా పూర్తిగా చీకటిలోనే జరిగేది పాపమంతా, పాపానికి వదిలేశాడు పూర్తిగా. అందులో లోకమంతా కూడా రాత్రిలో ఉన్నది. నువ్వెక్కడ ఉన్నావనండి? వేకుజాములో నీవు ఉన్నావు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వేకుజాము దగ్గర నుండే నిత్య పగలు అనేది ఆరంభమవుతుంది. ఆయన నామనిస్తాను. ఇంతకుముందు చూసాం 2000 సంవత్సరాల పగలని, అది సువార్తకు సంబంధించినటువంటి పగలని. ఈ పగలు ఏమిటంటే నిత్య పగలు, వేకుచుక్కు ఉదయించిన దగ్గర నుండి. చూడండి, మనము ఒకసారి 1వ రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11 నుండి మనం ఒకసారి చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకొని ఇలాగూ చేయడి. మనము విశ్వాసులమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అలరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి శ్రేష్ఠులైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు చూడండి పగడి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ఎలోహిమైన యాశ్వామెస్సీను ధరించుకుని వారమై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకున్నప్పుడు ఆయన మనిషి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. కాలం నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఇలాగూ చేయడి. అంటే నిద్ర మేల్కొని వేళలో ఏం జరుగుతుంది చెప్పండి? విశ్వాసి రక్షించబడతాడని అర్థమవుతుంది. రాత్రి ముగించబడి పగలు ఆరంభమవుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆయన మనిషి. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనం చూసినట్లయితే మనకిప్పుడు ఎలా ఉందనంటే రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది. అంటే వేకుచుక్క ఉదయించినప్పుడు, మీరు గమనించండి, వేకుచుక్క ఉదయించినప్పుడు సాయంకాలం అయిపోయింది. ఈ లైన్లోకి రండి, మరలా సాయంకాలం అయిపోయింది. లోకం అక్కడ అలాగే ఉంది. లోకం రాత్రిలోనే ఉంది. మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనమాట. అటు పగల నుండి వస్తేనేమో పగల నుండి వస్తే ఉదయం నుండి సాయంత్రం వచ్చింది, రాత్రిలోకి వెళ్ళిపోయింది అక్కడ. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడేమో రాత్రి గురించి మాట్లాడుతూ పగల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మనిషితో. హల్లెలూయా. అది మీరు గమనించాలి. అంటే భావాన్ని మనం తీసుకోవాలి. బైబిల్లో తప్పు ఏమి ఉండదు, ఆ భావం మనం తీసుకోవాలి. ఇక్కడ చూడండి,
మనకి సాయంకాలం అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, కోడి కూసే వేళ అయిపోయింది. ఇప్పుడు తెల్లవారుజాముకు వచ్చేసాం. తెల్లవారుజాము వచ్చిందంటే ఏం జరుగుతుంది చెప్పండి? రాత్రి పోయి పగలు వచ్చేస్తుంది. ఆయన నామస్కారం. ఇక్కడ పగలంటే ఏమిటి? ఆయన యొక్క రాజ్యం. మన దృష్టి ఏమైపోయింది చెప్పండి? రాత్రి పోయి పగలు వచ్చేసింది. అందుకనే రాత్రి అనగా ఈ లోకానికి సాదృశ్యం ఉంది. అందుకని మనం రాత్రిని విడిచి లోతు జీవితంలో మనం చూస్తే అతడు అప్పటి వరకు విశ్వాసి, రాత్రిలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు, చీకటి లోకములో ఉన్నాడు అతడు. అంటే లోకాన్ని సూచిస్తూ ఉంది ఇది. రాత్రి చాలా గడిచి అంటే ఏంది? లోకం యొక్క నటన చాలా గడిచి. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందనంటే రాత్రి ఇక గతించిపోయి, అంటే రాత్రి అంటే ఇక్కడ లోకం, ఇక లోకం గడిచిపోయి లోకం ఇక ముగించబడి నూతనమైనటువంటి వెలుగు అనగా పగలనగా ఆ రాజ్యమిక రాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ వేకువజామున ఆయన ఏం చేస్తున్నాడనంటే రాత్రినిక ముగించి పగలుని తీసుకొస్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే విశ్వాసిగా ఉన్నంత కాలము లోకములో ఉన్నాం. ఈ యొక్క పగలనగా ఈ లోకము నుండి నీవు అంటే చీకటి నుండి ఇంకా పూర్తిగా వేరైపోవడమే, పగల్లోనికి రావు. ఆయన హల్లెలూయా. ఈ పగలేమైనదంటే నిత్య పగలై ఉన్నది, నిత్యము ఉండేది. కాబట్టి ఇప్పుడు వేకువజామునే చూడండి, సూర్యుడు కనబడడు, కానీ వేకువజాముని వెలుగు కనపడతా ఉంటుంది నీకు. చీకటి పోయేమొస్తుంది చెప్పండి? వెలుగు వచ్చేస్తుంది. అంటే ప్రకృతి కూడా చీకటిలో నుండి వెలుగులోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సూర్యుడిని చూస్తుంది అనమాట. సేమ్ మనము కూడా అంతే. మనము కూడా ఇప్పుడు జరుగుతుంది అదే. లోకమేమో రాత్రిలో ఉంది, సాయంకాలంలో నుండి పగల్లో నుండి రాత్రిలోకి వెళ్ళిపోయింది. మనమేమో రాత్రిలో నుండి పగల్లోకి వచ్చేస్తాం. ఆయన మనిషి అంటే అది పూర్తిగా లోకానికి విడవబడింది. మనమే ఇప్పుడు పూర్తిగా పగలు విడవబడుతున్నాం, చీకటి నుండి పగల్లోకి వచ్చేస్తాం. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే వేకువజాములో మనం ఉన్నాం. పగలు ఆరంభమైంది. అందుకని పగటి సంబంధులుగా మనం నడుచుకుంటున్నాం. పగలు సంబంధులుగా మారిపోయాం. ఇక రాత్రి సంబంధులుగా కాదు, ఇక పగటి సంబంధులుగా. అంటే పగలంటే నా రాజ్యమే, అదే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మేంద్ర ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన ఇప్పుడు ఆ ప్రకృతి ఎలాగైతే ఆ చీకటిని విడిచి వెలుగును ధరించుకున్న తర్వాత సూర్యుడిని చూస్తూ, అలాగే మనము కూడా ఇప్పుడు ఈ మర్త్యమైన శరీరాన్ని విడిచి అమర్త్యతను ధరించుకొని మధ్యాకాశంలో ఆయన్ని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనము పగలలో ఉన్నాము. అందుకని కాలం నిద్ర మేల్కొని వేళని తెలుసుకుని ఎలాగూ చేయడి విశ్వాసులు అయినప్పటికంటే ఏమండి రక్షణ సమీపంగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా, అంటే ఆ కాలంలో వాళ్ళు చెప్పారు సమీపంగా ఉందని. ఇప్పుడు ఇది నెరవేరుతుంది, ఇప్పుడు అది జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనము రాత్రిలో ఉన్నటువంటి మనము, ఈ శరీరంలో ఉన్నటువంటి మనము, ఈ శరీరమే రాత్రి, లోక సంబంధమైనది ఈ శరీరము. అందుకనే ఇక పూర్తిగా ఈ యొక్క సంఘశాఖలు వీటన్ని కూడా రాత్రికి విడిచిపెట్టాడంటే లోకానికి వదిలేశాడు. ఇంకా పూర్తిగా వాళ్ళ లోకానికి వదిలేశాడు. లోకానికి పూర్తిగా లోకాశలకి, వాళ్ళ దుర్బోధనకి, వాళ్ళ సిద్ధాంతాలకి, వాళ్ళ యొక్క ఆచారాలకి, పద్ధతులకి, వాళ్ళ యొక్క అసూయకి, ద్వేషములకు, కక్షలకు, కామానికి అన్నిటికి కూడా వదిలేశాడు. ఆయన ఇంకా పూర్తికి చావుండని వదిలేసి పెట్టేశాడు. అందుకని పరిశుద్ధుడుగా ఉండనిము, నీతిమంతుడు అన్యాయం చేయవాడు ఇంకొను అన్యాయం చేయనిము, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండనిమ్మని వదిలిపెట్టాడు ఆయన లోకాన్ని. దాన్ని రాత్రికి విడిచిపెట్టడమే, పూర్తిగా లోక విధానాన్ని విడిచిపెట్టడమే రాత్రికి విడిచిపెట్టడం. కానీ ఇక్కడైనట్లయితే మనం లోకానికి విడిచిపెట్టకుండా రాత్రి నుండి ఆయన ఏం చేస్తున్నాడంటే బయటికి తీసుకొచ్చేస్తాడు. రోజు చూడండి, ప్రకృతి కూడా రాత్రిలో నుండి బయటకు వచ్చిందంటే వెలుగులోకి వచ్చింది, పగల్లోకి వచ్చింది ప్రకృతి. నీవు కూడా లోకములో ఉన్నటువంటి నీవు, ఈ యొక్క రాత్రిలో ఉన్నటువంటి నీవు ఇప్పుడు నువ్వు ఎక్కడికి వస్తున్నావు అన్నది
పగల్లోకి వచ్చేస్తున్నావు. ఆ పగలి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందమైనది. ఈ రాత్రిలోనికి నీవు వచ్చేస్తున్నావు. ఆయన హల్లెలూయా. క్షమించండి, ఈ యొక్క పగల్లోకి వచ్చేస్తున్నాను. రాత్రిలో నుండి పగల్లోకి వచ్చేస్తున్నాను. పగలనగా రాజ్యమే. పగలంటే ఏమిటి చెప్పండి? చీకటి పోయి వెలుగు వచ్చేస్తుంది. ఇది నిత్య వెలుగు, నిత్య రాజ్యం. ఆయన నామస్తం. హల్లెలూయా. మరి 7 సంఘకాల్లో కూడా ఆయన రాజ్యం ఉంది. అది పగలే, కానీ అది చీకటి గల చోటు వెలుగుచు దీపముగా ఉన్నది. ఆ పగలు చీకటి గల వెలుగుచు దీపముగా ఉన్నది. ఆ పగలంటే వెలుగే. మరి సూర్యుని వెలుగే కదా ఇదంతా. ఆ వెలుగునే ఏమంటున్నాం మనం చెప్పండి? పగలు అంటున్నాం. ఆ నీతి సూర్యుని యొక్క వెలుగునే వాళ్ళు, అది మొదటి రాకడ యొక్క సంబంధించిన వెలుగు. అది మొదటి రాకడ సంబంధించినటువంటి వెలుగు ఆ పగలది. కానీ ఆ పగలకి, ఆ సువార్తకు ఒక ముగింపు ఉంది. ఇప్పుడైనట్లయితే నిత్య వెలుగు, నూతన వెలుగు, శాశ్వతమైన వెలుగు ఇప్పుడు ఆరంభమవుతా ఉంది. ఇప్పుడు ఈ పగల్లోకి మనం వచ్చేసాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఈ వేకువజాముని, అందుకని మీరు చూడండి, ఇక్కడే మనము అంటే లోకమేమో రాత్రిలో ఉంది, లోకమేమో వెలుగులో నుండి రాత్రిలోకి వెళ్ళిపోయింది. మీరు గమనించండి, సాయంకాలం వెలుగులో నుండి రాత్రిలోకి వెళ్ళిపోయింది. మనమేమో రాత్రిలో నుండి వేకు వెలుగులోకి వచ్చేసాం, అంటే పగల్లోకి వచ్చేసాము. అంటే వాళ్ళ కృపా ద్వారా వాళ్ళకు మూయబడింది. కృపా సువార్తలో నుండి వాళ్ళు ఏమైపోయారండి? లోకంలోకి వెళ్ళిపోయారు. మనమైనట్లయితే ఆ కృపా సువార్తలో నుండి మనము సాయంకాలం వెలుగులో నుండి మనం ఇప్పుడు వేకు వెలుగులోకి వచ్చేసాం. ఆయన నామస్తం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే మనము ముగింపులో మనమున్నాము. అంటే లోకమేమో రాత్రిలో ఉన్నది, మనమైనట్లయితే వెలుగులో, వేకు వెలుగులో ఉన్నాము. పగలలో మనం ఉన్నాం, లోకము రాత్రిలో ఉంది. అయితే మీరు లోకాసు వార్త 17వ అధ్యాయము మీరు ఒకసారి చూడమ్మా. లోకాసు వార్త 17వ అధ్యాయము 17వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి. 34వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. ఆ రాత్రి ఇద్దరు ఒక్క మంచం మీద ఉందురు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ నుండి మీరు చదవండి. నోహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుడు దినముల్లోనూ జరుగును. 26వ వచనం నుండి, నోహు ఓడలోని వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు, పెళ్లికి పడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరిని నాశనం చేసెను. లోతు దినముల్లో జరిగినట్టును జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొగము విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్నిగంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షముకు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకొని పోటుకు దిగకూడదు. అలాగే పొలములో ఉన్నవాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుని తన ప్రాణమును రక్షించుకొని వాడు దాన్ని పోగొట్టుకునివాడు దాన్ని సజీవంగా కాపాడుకొను. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలు విసురుచుందురు, ఒకటి కొనిపోబడును, ఒకటి విడిచిపెట్టబడినను. శిష్యులు ఎలోహిం ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలను పోగునని వారితో చెప్పెను. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూడండి, నోహు దినములో జరిగినట్టు కానీ, లోతు దినములో జరిగినట్టు కానీ మనిషి కుమారుని యొక్క రాకడలో కూడా జరుగుద్దని చెప్పాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందనంటే
లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఆయన. లోతు భార్య విడవబడిన వారి సాదృశ్యము, లోతు కొనుగోబడిన వారి సాదృశ్యము. లోతు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? కొనుగోబడేవారికి, ఒకరు విడవబడేవారికి. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కొనుగోబడ్డారు, ఎప్పుడు విడవబడ్డారంటే తెల్లవారుజాములో జరిగింది. కాబట్టి పిల్లారా, వేకుజాములో మనం ఉన్నాం. ఇప్పుడు లోతు భార్య విడవబడింది, లోతు కొనుక్కోబడ్డాడు. సేమ్ మనము కూడా ఇప్పుడు వేకుజాములో. కానీ లోకం ఎక్కడుంది చెప్పండి? రాత్రిలో ఉంది. లోకమేమో రాత్రిలో ఉంది, మనమేమో ఒకరు కొనుక్కోబడే ఒకరు విడవబడే కాలంలో ఉన్నాము. కాబట్టి ఇప్పుడు రాత్రి ఒకరు కొనుక్కోబడుతున్నారు, ఒకడు విడవబడతారని అంటే దేని ఉద్దేశం చెప్తున్నాడు చెప్పండి? వేకుజామని చెప్పలేదు. అందుకని రెండవ రాకడ సంబంధించినంత కూడా మర్మం ఉంచాడు ఆయన, తెలియకూడదని. వేకుజామున ఒకరు కొనుక్కోబడతాడు, ఒకరు విడవబడతారని తెలిసిందనుకోండి, రెండవ రాకడ క్లారిటీ వచ్చేస్తాయి. అవును, వేకుజాముని ఎత్తబడిపోతాం, ఇది మర్మము. ఆ రెండవ రాకడ సీక్రెట్ ఏమి ఉండదు, ఇంకా దాన్ని మర్మంగా ఉంచాడు ఆయన. కానీ ఇప్పుడు మనకి తెరవబడతా ఉందన్నమాట, విప్పబడతా ఉంది. నీకు నీ కన్నులు తెరుస్తున్నాడు ఆయన. నీ కన్నులు తెరిచాడు, నువ్వు చూడగలుగుతున్నావు. బుద్ధి లేని కన్నికలు ఉన్నాయనుకోండి, అవి ఎలాగ విడవబడతాయి? ఎందుకంటే అవి బుద్ధి లేని కన్నికలాగా జీవిస్తాయి. బుద్ధి కలిగిన కన్నికలు ఉంటారు, వారు విడవబడరు. అందుకనే కొనుక్కోబడేవారు ఎవరు? బుద్ధి కలిగిన కన్నికలు. బుద్ధి లేని కన్నికలు అంటే వాళ్ళు విడవబడతారు. ఎందుకంటే వాళ్ళు ఆరిపోవడం, వెలిగించుకోవడం, ఆరిపోవడం, వెలిగించుకోవడం, చెప్పించుకుంటూ ఉంటారు. పదే చెప్పించుకోవడం, వెలిగించుకుంటూ ఉంటారు. బట్ ఎప్పుడు కూడా నన్ను వెలిగించు, ఆరిపోతారు. నన్ను వెలిగించు, ఆరిపోతారు. మళ్ళీ వెలిగించడం, అలేలే చెప్పు, అలేలి అంటారు, మళ్ళీ ఆరిపోతారు. అంటే పొడుతుండాలన్నమాట. ఎద్దులు కదలకపోతే ఏం చేస్తారు చెప్పండి? నేను పొలాల్లో పనిచేసే రోజుల్లో ఎద్దులుండేవి, ముళ్ళకర్ర తీసుకొని పొడుస్తూ ఉన్నారు. చురుక్కుమని లేచేవి అనమాట, కదులుతుండే ముందుకి. లేకపోతే కదిలే కాదు, అంటే నొప్పి తగిలితేనే కదులుతాయి. ఆ ముళ్ళు ఉంటుంది, కర్రకి ఏముంటుంది, చివరిలో ముళ్ళు ఉంటుంది అనమాట. ఆ ముళ్ళు దానికి, అందుకనే మామూలుగా చర్మం కొంచెం మందం ఎక్కువ. మామూలు కర్రతో కొడితే కదలవై, దానికి చిన్న చివరిలో ఆ కర్రకి చిన్న సూదిలా కొడుతుంది అనమాట. దానికి చిన్న మేకు లాంటిది, అది పెట్టి పొడుస్తారు. ఒక చివుక్కులేసి కదులుతుంటాయి అనమాట. అలాగే కొంతమందికి ఎలా ఉందంటే, మామూలుగా చెప్తే ఎక్కడో దెబ్బలు తగులుతుంటేనో, ఏమంటే కష్టాలు వస్తేనో అప్పుడు ప్రార్థన చేస్తుంటారు చూసారా, ఆ టైప్ వాళ్ళు అన్నమాట. మామూలుగా చెప్తే వినరు. కానీ నిజమైన వధువు ఎవరు చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. అవి ఆరిపోయి వెలిగించక్కర్లేదు, అవి వెలుగుతా ఉన్నాయి. ఎందుకంటే లోపల నూనె ఉంది కాబట్టి. నీ నూనె లేనియే ఆరిపోతూ ఉంటాయి. హల్లెలూయా చెప్పలేవు, స్తుతించలేవు, కీర్తించలేవు, బైబిల్ చదవలేవు. ఎవరొకరు ఎప్పుడు చెప్తూ ఉండాలి. అప్పుడు ఎందుకంటే వాటికి లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు, అవి లేవు వాటికి. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు వెలగాలని, స్తుతించాలని, ఆమేన్ చెప్పాలని, ఆ నూనెలో ఉన్న పరిశుద్ధాత్మలో నుండి పరిశుద్ధాత్మలో ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ వెలుగు వస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా వస్తే తప్ప ఎవరొకరు చెప్తేనో వచ్చేది కాదని. అది ఒకసారి వెలిగిస్తే చాలు, దాన్ని కాదే వెలుగుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారో చెప్పండి, ఆరిపోయి కూర్చుంటాయి, అలాగ ఉంటాయి, ఆరిపోయి అలాగ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు అందరూ ఏమైపోతారు చెప్పండి? బుద్ధి లేని కన్నికలు ఏమైపోతారు? విడిచిపెట్టబడతారు. నువ్వు బుద్ధి లేని కన్నిక వల్ల ఉన్నావేమో ఆలోచించి. అనగా ఆ రాత్రి అనగా సాయంకాలం అయిపోయింది, లోకము రాత్రిలో ఉన్నది కాబట్టి దాన్ని ఉద్దేశించి ఆయన చెప్తున్నాడు, ఆయన నామమున స్తోత్రం. ఆ రాత్రి అంటే లోకమునకు సువార్త ద్వారములు మూయబడిన తరువాత అని అర్థము. లోకమునకు వెలుగు, సాయంకాలం వెలుగు ముగించబడిన తరువాత అప్పుడు ఆ రాత్రి న్యాయాధిపతిగా ఆయన వస్తాడు. అప్పుడు నోహు ఓడలోకి వెళితే అనేక మంది విడిచిపెట్టబడ్డారు. వాళ్ళ కుటుంబం ఓడలోకి వెళితే చాలా మంది విడవబడ్డారు. లోతు సొదొమ వెలుపలికి వెళితే లోతు భార్య విడవబడింది. అలాగే ఆ రాత్రి అదే విధంగా జరుగుతుందని చెప్పాడు ఆయన నామమున. హల్లెలూయా. ఎందుకంటే లోకము సువార్త ద్వారాలు మూసివేసి
లోకాన్ని రాత్రికి వదిలిపెట్టి నేను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు కాబట్టి ఎగ్రామనే స్వరమును బట్టి ఇప్పుడు ఆ యొక్క దివిటీలు మండుతున్నటువంటి వారు అనగా ఆరిపోకుండా విన్న వాక్యాన్ని అలా పట్టుకొని దాన్ని ఆరిపోకుండా ఎవరైతే ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉంటారో అలాంటి వారి కొరకి ఈ ఎక్కిరమైన స్వరము కాబట్టి ఈ రాత్రి వేళ అనగా లోకము రాత్రిలో ఉన్నది, దాని ఉద్దేశం చెప్తున్నాడు ఆయన. రాత్రి వేళ లోకము రాత్రిలో ఉన్నది. ఆ రాత్రి వేళ లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి సుమా. ఆమె వెనకదొడ్డు చూసి ఏమైపోయింది? లోకంలో ఉన్న వాటిని ఆమె ప్రేమించి ఆమె విడిచిపెట్టబడింది. లోతు సొదమ వెలుపలికి వెళ్ళిపోయాడు. అలాగే ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందరు. వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. అంటే ఆ రాత్రి అంటే లోకమంతా రాత్రికి విడిచిపెట్టబడిన తర్వాత ఇది వేకువజాములో జరుగుతుంది. వేకువజాములోనే లోతు భార్య వెనక్కి తిరిగింది. లోతేమో వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి ఒకరు కొనుగోబడుట, ఒకరు విడవబడుట అనేది వేకువజామునే జరుగుతుంది. ఆయన నామనిస్తారు. వేకువజామున అంటే రాత్రిలోనే జరుగుతుంది. రాత్రి అంటే లోకము రాత్రిలో ఉన్నది. ఆ లోకం అంతా రాత్రికి విడవబడిన తర్వాత ఇది జరుగుతుంది అని అర్థం. మీకు అర్థమవుతుందండి? కాబట్టి లోకము రాత్రిలో ఉన్నది, మనము వేకువజామున ఉన్నాము. అందుకని ఈ రాత్రి అంటే అంటే పూర్తిగా దుర్బోధలకి, చీకటికి వాటిని విడిచిపెట్టడమే రాత్రి. ఇప్పుడు అంటే పూర్తిగా లోకానికి పాపానికి లోకాన్ని విడిచిపెట్టేసినప్పుడే అని అర్థం అనమాట. ఒక విధంగా చెప్పండి, ఒకరు కొనుగోబడతారు, ఒకరు విడబడతారని చెప్పి ఆయన నామనిస్తారు. అంటే సువార్త ద్వారం ముయ్యబడినప్పుడు వేకువజామున అంటే రాత్రి ఒకరు కొనుగోబడతారు, ఒకరు విడబడతారు. కాబట్టి లోకమంతా రాత్రిలో మనం వేకువజామున. కాబట్టి లోకము రాత్రి విడవబడినటువంటి సమయంలోనే మనం అందుకని ఒకరు కొనుగోబడుదురు, ఒకరు విడవబడతారు. అందుకని ఇద్దరు స్త్రీలు, ఒకటి తిరగలు విసురుచుందును, ఒకటి కొనుగోబడును, ఒకటి విడిచిపెట్టబడును. చూడండి, ఇద్దరు స్త్రీలు అంటే ఇద్దరు స్త్రీలు ఒక్క తిరగలు విసురుచుందురు, ఒకటి కొనుగోబడును, ఒకటి విడిచిపెట్టబడును. అంతే. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే ఒకటి బుద్ధి లేని కన్యక, ఇంకోటి బుద్ధి కలిగినది. ఒకటి బుద్ధి లేని కన్యక, ఇంకోటి బుద్ధి కలిగినది. అందుకని మనము ప్రకృతి సంబంధంగా చూసినట్లయితే కొన్ని దేశాల్లో రాత్రి ఉంటుంది, కొన్ని దేశాల్లో పగలు ఉంటుంది. అంటే కొన్ని దేశాల్లో కొంతమంది అంటే రాత్రి ఉన్న చోట పడుకొని ఉంటారు. ఇప్పుడు మనకు అమెరికా ఉందనుకోండి, అమెరికాకి ఇప్పుడు రాత్రి ఇప్పుడు వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు చక్కగా వాళ్ళు రాత్రిలో ఉన్నాం, మనం పగల్లో ఉన్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పనులు చేసుకుంటూ ఉన్నాం. అందుకనే తిరగలు విసురుతూ ఉన్నాం. వాళ్ళు రాత్రిలో ఉన్నారు. మీకు అర్థమైందా? కాబట్టి తిరగలు విసురుతున్నటువంటి వారిలో బుద్ధి లేని కన్యక ఉంది, బుద్ధి కలిగిన కన్యక. రెండు ఒక సంఘంలోనే ఉంటాయి, తెలిసిపోతుంటాయి, ఒక సంఘంలోనే ఉంటాయి. అందుకని పదే పదే చెప్పించుకుంటూ ఉంటారు. చూసారా? ఆమె నల్లు అని చెప్పుని చెప్పించుకుంటున్నామంటే అదే బుద్ధి కలిగిన కన్యక. అంటే చెప్పక్కర్లేదు, తన హృదయంలో నుండి వచ్చేస్తుంది. ఇది ఆయన స్థితించాలి, వాక్యం మీద నిలబడాలని ఆ ఒత్తిడి, ఆ ఆశ, ఆసక్తి, అందరికీ నా వెలుగునివ్వాలని. ఎలా ఉంటుంది ఆ దివిటి? అందరు కూడా నీ వెలుగునివ్వాలి అనుకుంటా ఉన్నాను. నీవు కూడా అందరూ కూడా వెలుగుని అనగా నా సత్క్రియలని అందరుగా కనబరుచుకోవాలి. సర్వశక్తిమంతుడి యొక్క సత్క్రియలు ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, మత్తయి సువార్తలు అనుకుంటాను. మత్తయి సువార్త చూడమ్మా, 5వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీడి. ఆయన హల్లెలూయా. వెలుగంటే ఏమిటి?
అన్ని సత్క్రియలే. మనుషులందరూ కూడా కనబడతా ఉంటాయి ఆ సత్క్రియలు. అందుకని యోహాను సువార్తలో ఉంటుంది, నీతిమంతుడైనట్లయితే తన సత్క్రియలు కనబడవలని, బయలుపరచబడవలని వెలుగునొద్దకు వస్తాడు. దుష్టుడైతే రాడు అన్నాడు. తన పాపం బయటపడితేనే రాడు అన్నాడు. అందువల్ల ఇక్కడ చూడండి, సత్క్రియలే ఆ వెలుగు. అందుకనే నీ యొక్క వెలుగు అంటే అందరికి వెలుగునిచ్చేలాగా నీ క్రియలు అందరికీ కూడా ఆ సత్క్రియలు అనేవి అందరుగా పరిచర్య చేయడం అనేది, ఆతిథ్యం వేయడం అనేది, సేవకునికి పరిచర్య చేయడం, సమాజంలో పరిచర్య చేయడం అనేది, ఇవన్నీ కూడా ఆ ఆతిథ్యం ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా నువ్వు చేసే మంచి క్రియలన్నీ కూడా ఏమై ఉన్నాయంటే వెలుగై ఉన్నాయి. ఆ వెలుగు ఇది ఆరిపోదు నీకు. ఎందుకంటే నీకు అలా స్తుతించాలని, ప్రార్థించాలని, ఆరాధించాలని, నీలో ఉన్న ఆ యొక్క నూనెని బట్టి ఆ విధంగా క్రియలు చేయాలని ఉంటా ఉంటుంది. ఆమెను చెప్పాలని, హల్లెలూయా చెప్పాలని ఉంటుంది. కానీ బుద్ధి లేని కన్యక ఏం చేస్తుంటే ఇక్కడ ఎంటది అంతేది. ఇంటి దగ్గర ఆమెని హల్లెలూయా అని తన జీవితంలో ఉండవు. అందుకని ఆరాధన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజులో లేకపోతే ఈ 4 రోజులో లేకపోతే మొత్తం మర్చిపోతాయి. స్తుతించడం ఉండదు, ఆమెను చెప్పడం ఉండదు, ఏముండదు. ఈయనకి వచ్చేసిన మర్చిపోయి కూర్చొని ఉండదు. ఆ స్తుతించడం ఉంటే కదా మరి కూర్చొని మర్చిపోయి వాక్యం వింటుండదే కానీ ఆమెను చెప్పదు, అల్లుడి చెప్పదు. కారణం ఏంటి? ఐక్య విచారాల వలన అది ఫలించలేదు. అది బుద్ధి లేని కనిక. ఆ విషయాల భర్తల గురించి ఆలోచించడము, పిల్లల గురించి ఆలోచించడము, కుటుంబంలో వాటి గురించి వీటి గురించి ఆలోచించడము ఐక్య విచారాలు అంటారు. ఇవన్నీ కూడా ఐక్య విచారాలు అంటారు. ఆ విచారాలు కలిగిన వాళ్ళు ఫలించలేరు. ఆ విచారాలు కలిగిన వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి? ఫలించలేరు. ఫలించరు వాళ్ళు. ఎందుకంటే అవి అడ్డు వచ్చేస్తుంటాయి. ఆ మొక్కలు ఎదగలేవు పైకి. నాకు ఆయన అతిశాఖ సంబంధమైన చర్చికి వెళ్ళిపోతున్నాడు. ఇది సత్యమనే నమ్మకమేనండి, నాకు నిజమైన నమ్మకమేనండి. కానీ నాకు ఆ చర్చిలోకి వెళ్ళకపోతే మా వాళ్ళు ఒప్పుకోవట్లేదండి. మా అమ్మ, మా నాన్న రేపు మా యొక్క అన్నో, తమ్ముడో, చెల్లో వాళ్ళు ఉన్నారు. రేపు ఏదైనా కానీ నాకు ఎవరేమో నాకు భయము, ఆ చర్చికి వెళ్ళకపోతే మాట వింటలేదని. అందుకని వాళ్ళ గురించి అలాగా చర్చికి వెళ్ళిపోతున్నానండి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఐక్య విచారాలు అనేవి, ధనాపేక్షలు అనేవి అతను ఏం చేస్తున్నాయి చెప్పండి? ఫలించనివ్వడం లేదు. వాక్యాన్ని నమ్మడం లేదు, నమ్మనివ్వడం లేదు, ఆరాధనకు రానివ్వడం లేదు, బాప్తిజం పొందనివ్వడం లేదు, ఏమండి ఆయన చిత్త ప్రకారంగా జీవించనివ్వడం లేదు. ఐక్య విచారాలని ఏం చేస్తానంటే ఫలించనీయకుండా చేస్తూ ఉంటాడు. అతను ఫలించలేకపోయాడు. నామూలు కొంతమంది నామూలు బాప్తిజం పొంది కూడా వెళ్ళిపోతుంటారు మత్స్య సంఘాలు. ఎందుకు అలాగే వెళ్ళిపోతున్నారంటే ఐక్య విచారాలే, ఫలించలేకపోతుంటారు. ఏమండి కొంతమంది ఏమ్మా బాప్తిజం పొందావు కదా, బొట్టు పెట్టుకోకూడదు. చిన్న బొట్టే కదండి, చిన్న బొట్టైనా పెద్ద బొట్టైనా బొట్టే, ఎందుకు తీసేయలేదమ్మా అని అంటే మా ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకోరండి. అప్పుడు నేను అందరూ ఒప్పుకోకపోతే నేను ఎలా బ్రతుకుతానండి, ఎలా జీవిస్తానండి? ఐక్య విచారాలు. ఏం తింటానండి, ఏం బ్రతుకుతానండి? ఐక్య విచారాలు. ఆ విచారాలు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? దాన్ని తీసేస్తే నువ్వు ఫలించినట్టే. దాన్ని తీసేయవు కాబట్టి ఏమైపోతావు? ఫలించలేక. అందువల్ల ఐక్య విచారాల వల్ల చాలామంది ఏమైపోతుంటారు చెప్పండి? ఫలించలేకపోతాం. అలాగూ సంఘాలు మానలేకపోతుంటారు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, అందువలన ఈ ఐక్య విచారాల్లో పడిపోయి ఆమెనని ఈ ఆలోచనలో పడిపోయి వాడి గురించి వీటి గురించి ఆలోచనలో పడిపోయి మర్చిపోతారు. ఆమెను చెప్పడం కూడా మర్చిపోయి మరలా ఇక్కడ చెప్పించుకుంటారు. ఇక్కడ మళ్ళీ వెలుగుతారు. మందిరం దాటి బయటికి వెళ్ళగానే ఆరిపోతారు. వర్షం కురిసిన అందుకని ఈ నీటి గుంటలు అంటారు. బుద్ధి లేని కనికలు అంటే ఏమిటి చెప్పండి? నీటి గుంటలై. నిజమైన మధు అంటే జీవపు ఓట. ఆమె నుండి ఓట ప్రవహిస్తూ ఉంటుంది. నీరు వచ్చినట్టు ఆమె హల్లెలూయా స్తుతి ఆరాధన వస్తూ ఉంటుంది. కానీ ఈ గుంట ఏంటంటే ఇక్కడ ఉన్నంతసేపే నీటి గుంట, బయటికి వెళ్ళిపోగానే ఏమైపోతుంది చెప్పండి? నీరు ఎండిపోతుంది. ఎండిపోయిన గుంటే స్తుతి రాదు, ఆరాధన రాదు, ఏమీ ఉండదు. ఇంటికి వెళ్ళిపోయి
ఐక్య విచారాల్లో ఆయన ఇంకా రాలేదిందా, ఈయన ఇంకా రాలేదిందా, ఆవిడ ఇంకా రాలేదిందా, ఈవిడ ఇంకా రాలేదిందా, పిల్లలు ఇంకా రాలేదు, అది ఏంది, ఇది ఏంది, అది ఎలాగా, ఇది ఎలాగా, ఈ జీవన సంబంధమైనటువంటి వాటి గురించి విచారించేటువంటి లోక సంబంధమైన వాటి గురించి విచారిస్తూ ఉంటారే, వారే మర్చిపోతారు. అందుకని ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు నుండి బయటకు వచ్చారు, కానీ ఆ తర్వాత వాళ్ళు ఈ విచారాల్లో పడిపోయి ఏమి తిందునా, ఏమి త్రాగుతున్నా, ఎలా బ్రతుకుతామా, ఏమిటి ఇదిగో కానాన్ అన్నాడు, ఏమీ లేదు, ఆ అరణ్య మార్గంలో తీసుకుపోతున్నాడు, ఈ మోషే అసలు ఏదో మనం నమ్మి వచ్చేసాం, మోషే మన కొమ్మ ముంచుతున్నాడు మోషే అని వాళ్ళు ఐక్య విచారంలో పడిపోయి ఆయన మోషే మీద, సర్వశక్తిమంతుడి మీద వాళ్ళు సణిగి గొణిగారు. అందుకని ఎప్పుడు కూడా ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండాలి. ఆమెను హల్లెలూయా అని చెప్తూ ఉండాలి. అప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు చెప్పగలుగుతాం. కానీ ఇజ్రాయిల్ ఏం చేశారనండి, ఐదు దేశములు ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు, మహత్కారాలు అన్నీ మర్చిపోయారు కాబట్టి స్తుతించడం లేదు, ఆమెనం లేదు. ఐక్య విచారంలో పడిపోయి ఆయన మీద నమ్మకం కనపట్టలేదు. అయ్యో అదే కనుక ఐగుప్తులో చేసిన విషయాలు వాళ్ళ జ్ఞాపకం ఉన్నట్లయితే, నిజంగా ఐగుప్తులో చేసిన సర్వశక్తిమంతుడు ఇప్పుడు మనల్ని కానానికి ఎందుకు చేర్చడు, ఆయన చేరుస్తాడని నమ్మకం ఉండేది. మర్చిపోకుండా ఉంటే ఆయన చేసిన ఉపకారాలు, మేలులు బట్టి స్తుతిస్తూ ఉన్నట్లయితే పడిపోయేవారు కాదు. చాలామంది అలాగే పడిపోతారు. ఆయన చేసిన కార్యాలు, వాక్యము మర్చిపోయి, స్తుతించడం మర్చిపోయి ఐక్య విచారంలో పడిపోయి, అందుకని వాళ్ళు ఏం తిందునా, ఏం త్రాగుదునా, ఏంటి మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అది తిన్నాం, ఇది తిన్నాం, ఇయ్యి అంటే ఐగుప్తులో అవి గుర్తుకొస్తున్నాయి, కానీ సర్వశక్తిమంతుడు చేసిన కార్యాలు గుర్తుకు రావట్లేదు. అవి గుర్తుకొస్తున్నాయి, కడుపుకు సంబంధించిన గుర్తుకొచ్చేస్తున్నాయి, పొట్ట నిండడం గురించి గుర్తుకొస్తున్నాయి తప్ప అవి గుర్తుకు రాలేదు. అందుకని ఐక్య విచారాలు కలిగిన వాళ్ళు స్తుతించలేరు, ఆరిపోతూ ఉంటారు. వాళ్ళు ఫలించలేరు, వాళ్ళు వింటారు వాక్యము, ఫలించలేరు. అందుకని విత్తనాలు విత్తబడ్డాయి కానీ ఫలించలేరు. వాళ్ళు విచారాలు అడ్డు వచ్చేసి వాక్యాన్ని నెరవేర్చలేకపోతుంటారు, వాక్యం కోసం నిలబడలేకపోతుంటారు. ఈ ఐక్యమైన వాటిని బట్టి అన్ని లేఖనాలు పాటించలేకపోతుంటారు. వాళ్ళు ఫలించలేరు, విడిచిపెట్టబడతారు. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. బుద్ధి కలిగిన కన్యక ఆమె ఏది మర్చిపోకుండా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ, వాక్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటుంది. ఇంటి దగ్గర ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుందో ఇంటి దగ్గర కూడా అలా ఉంటుంది. కానీ చాలామంది ఎలా ఉంటారు చెప్పండి, ఇక్కడ ఆరాధిస్తుంటే కనపడతారు, ఇంటి దగ్గరేమో లోకస్తుల్లో ఉంటారు. ఇక్కడేమో మరియమ్మ, ఇంటి దగ్గర మార్తమ్మ. ఇక్కడ మరియమ్మ వేషంతో వస్తారు, ఇంటికి వెళ్ళిపోయినప్పుడు మార్తమ్మ వేషం వేసుకుని ఉంటారు. భక్తి మీద ఉండదు, మార్తకి ఏం లేదు చెప్పండి, ఆరాధన మీద లేదు, భక్తి మీద లేదు. ఏమండి, పనులే చేసుకోవద్దని నేను అంటలేదు. ఏదైనా ఆయన నామం పేరట చేస్తూ ఆయన కార్యాలు జ్ఞాపకం చేసుకుని నువ్వు వెళతా ఉండాలి. కానీ ఆమె దాన్ని వదిలి మార్త ఏం చేసిందనంటే దాన్ని పెద్ద పట్టించుకోలేదు, పెద్ద లెక్క చేయకుండా పనుల్లో మునిగిపోయింది. అందుకనే ఇక్కడ మార్తలాగా చక్కగా బుద్ధిగా కూర్చొని వాక్యం వినేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ మార్త ఎలాగైతే ఆరాధన పట్టించుకోలేదు, ఇక మాటలని పట్టించుకోకుండా పనుల గురించి విచారపడిపోతూ ఉంది. ఆ పని ఈ పని అబ్బూస్ ఇక్కడ ఉంది, ఇది అలా ఉంది, ఇలా ఉందని పడిపోతూ ఉంది. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి కూడా ఆయన మర్చిపోయి ఆ పనిలో ఉండిపోతావు. ఇక్కడ మార్తలా, ఇక్కడ మరీ ఇలా ఉంటే ఇంటి దగ్గర కూడా మరీ ఇలా ఉండు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. పనులు చేసుకుంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఎవరికి పనులు లేవు, అందరికి ఉన్నాయి. ఒక్కదానిగా చేస్తున్నావేంటి? అందరూ చేస్తున్నారు. కాబట్టి పిల్లలు ఆ రోజుల్లో వాళ్ళకి పనులు లేవా? ఆ రోజుల్లో ఎఫ్ఎస్ సంఘానికి, కొలస్ సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి వాళ్ళేం పనులు చేయలేదేంటి? ఏమండి, వాళ్ళు పనులు ఉన్నప్పుడు కూడా మానుకొని కనిపెట్టి ప్రార్థించారు. వాళ్ళు మేడగదిలో మెసేజ్ చెప్తే, ఎక్కడ మీటింగులు జరిగితే, ఆరాధన ఉంటే ఆడ వచ్చారు వాళ్ళు, ఆయన నామరిస్తాం. కాబట్టి ఎవరు కొనుకోబడతారు, ఎవరు నిలబడతారండి?
మరి లాంటి వాళ్ళు కొనుపబడతారు, మార్త లాంటి వాళ్ళు విడవబడతారు. నువ్వు మార్త వలె ఉన్నావేమో, అవసరమైనది ఒక్కటే, విస్తారంగా కల్పించుకుని వేదన పడిపోతున్నావు అంతే. నువ్వు లోకమంతా నాదే అనుకొని. పిల్లారా, నీవు మరి వలె ఉండాలి. అదవుతుందండి. మరియా ప్రార్థించింది, వాక్యం వింటా ఉంది ఆయనతో పాటు. ఆమె పనుల గురించి చింత పట్టలేదు, వేదన పట్టలేదు. అయ్యో మా సిస్టర్ ఒక్కతే చేస్తుంది, అయ్యో మెస్సే కాసేపు ఉండేయా, ఆవిడ అసలే మంచిది కాదు, మీరు వెళ్ళిపోయిన తర్వాత నా మీద చూపించేస్తుంది ప్రభావం అంతా, నువ్వు కాసేపు ఆగు అనలేదన్న మరియా. మీకు అర్థమైందా? మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత అలాగే మౌనం ఉండదండి. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఏమే పని అంతా ఇక్కడ బోల్డ్ పని ఉంటే వదిలేసి అక్కడ కూర్చున్నావు, నువ్వు ఇదంతా నేను చేయలేక చాలా ఇబ్బంది పడిపోతున్నాను అని ఉంటుంది. పిల్లరా, మీరు గమనించండి. అందుకని ఆయన చెప్పాడు, మాట ఎందు క్రియ ఎందు సమస్తము ఆయన నామం పేరట చేయుడి. ఆయన కొంతమందికి ఆ పనులు ప్రారంభించేటప్పుడు కూడా ఏదైనా పని, ఇంట్లో పని, ప్రార్థనే గుర్తుకురాదు. వింటారంతే. చాలామందికి వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ, మందిరం దగ్గర కానీ, బయట కానీ, ఎక్కడైనా కానీ ప్రతిదీ కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మాటల విషయంలో కానీ, క్రియల విషయంలో కానీ, పనుల విషయం, మాట ఎందు క్రియ ఎందు సమస్తము కూడా ఆయన నామం పేరట జరిగిస్తాడు. ఈ బుద్ధి లేని కనిక ఏమిటంటే, మాట ఎందు క్రియ ఎందు సమస్తం ఆయన నామం పేరట చేయి. లోకస్తులు ఎలాగో ఇవి కూడా అంతే. లోకస్తులు పనులు చేసి ప్రార్థన చేస్తారా? చేయి. మాట్లాడబోయే ముందు ప్రార్థన చేసుకుంటారా? లేదు. ఇంట్లో నిద్రలేసి పనులు చేయబోయే ముందు ప్రార్థన చేసుకుంటారా? లేదు. లోకస్తులు ఎంతో, నువ్వు అంతే. వీళ్ళంతా ఎవరో మార్తలు అంటారు. బుద్ధి లేని కన్నికలు విడవబడతారు, బుద్ధి కలిగిన కన్నికలు కొనుకోబడతారు. ఆయన మనిస్తాడు. ఇప్పుడు రాత్రిలో ఉన్నాము. లోకమంతా రాత్రిలో ఉంది. ఆత్మ సంబంధంగా, ప్రకృతి సంబంధంగా కొంత భూమి మీద కొన్ని దేశాలు రాత్రిలో ఉన్నాయి, కొన్ని దేశాలు పగల్లో ఉన్నాయి. ఆయన నామనిస్తాం. అందువల్ల రాత్రిలో ఉన్నవారు, ఆ మంచం మీద ఉన్నవారు అలాగే పైకి కొనుకోబడతారు. ఎందుకంటే వాళ్ళు బుద్ధి కలిగిన వారు. ఈ బుద్ధి లేని వారు అంటే లోకాన్ని ప్రేమించినటువంటి లోతు భార్య లాంటి వాళ్ళు. లోతేమో వెనకతోటి చూడకుండా వచ్చాడు. అతడు బుద్ధి కలిగిన కన్యకు పోలిక. లోతు భార్య బుద్ధి లేని కన్యకు పోలిక. ఈ బుద్ధి లేని కన్యక లోకమును ప్రేమించింది, నమ్మలేదు. ఆమె అంతం అవుతుందని లోతు నమ్మాడు. ఇది ఉండదు, సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతాయని నమ్మి వాటి మీద మనసు పెట్టుకోకుండా బయటకు వచ్చిన వాడు లోతు భార్య అయినట్లయితే నమ్మలేదు. సొదొమ గొమొర్రా పట్టణాలు కాలిపోతాయనంటే ఆమె నమ్మలేదు. కాబట్టి ఆమె ఆ పట్టణంలో ఉన్న వాటిని ప్రేమించింది. ఆమె ప్రేమించి ఉప్పు స్తంభం అయిపోయింది. అందువల్ల ఒకరు కొనుక్కోబడతారు, ఒకరు విడవబడతారు. అందుకని పిల్లారా, చూడండి, మీకు 1వ దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి మీరు చదివితే మీకు కొంత క్లారిటీ వస్తుంది. చూడండి అక్కడ, సహోదరులారా, ఆ కాలమును గురించి, ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. చూడండి, రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చును, అలాగే మెస్సే దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తటస్థించును. గనుక వారెంత మాత్రం తప్పించుకోలేరు. చూడండి, ఇక్కడ ఆకస్మికంగా నాశనం ఎవరికి వస్తుంది చెప్పండి? లోకానికి. అందుకని జల ప్రళయం వచ్చి కొట్టుకొని పో వరకు వారు ఎరుగుకపోయిరి అని ఉంది బైబిల్. అకస్మాత్తుగా వచ్చేసిందంతే. అలాగే అగ్ని గంధకాలు వచ్చి ఆ పట్టణాలు కాల్చి వేసే వరకు కూడా వాళ్ళకి తెలియలే. అవి వచ్చి పడిపోతాయని వాళ్ళకి తెలియలే. అందుకని గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎలాగ వచ్చునో అలాగే ఆకస్మికంగా నాశనము తటస్థించును. అందుకని రాత్రి వేళ దొంగ ఎలాగొస్తాడు,
అందుకనే లోకమంతా రాత్రి వేళ రాత్రిలో ఉన్నది. ఇప్పుడు ఆయన రాత్రి వేళలో అంటే లోకమంతా బాగా నిద్రలో ఉంది. ఇప్పుడు చక్కగా అంటే తప్పుడు బోధనలతో తప్పుడు సిద్ధాంతాలతో వాటన్నిటిలో అది అంతా లోకమంతా బాగా చక్కగా నిద్రలో ఉంది. దొంగడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? అందరు నిద్రపోతున్నప్పుడు వస్తాడు వాడు. అందుకని లోకంలో సువార్త ద్వారా మూసేసి అందరు నిద్రలో పెట్టి ఆయన ఇప్పుడు రహస్యముగా దొంగవలే చెప్పా పెట్టకుండా అకస్మాత్తుగా వచ్చేసాడు. చెప్పా పెట్టకుండా వచ్చాడు. వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు బయలుపరచబడింది. ఈ తెల్లవారుజామురా ఒకరు కొనుకోబడే కాలం ఇది, ఒకరు విడవబడే కాలము. అందుకని ఇక్కడ ఆకస్మికంగా ఉంది. కానీ అయితే 4వ వచనం దగ్గర నుండి చదివితే, సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు అన్నాడు ఆయన. ఆ దినం ఎవరికి? ఆ దినమేమో లోకానికి ఆకస్మికము. అదే దినం మనకైతే దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు రాత్రిలో ఉన్నవారు కాదు. రాత్రిలో ఉన్నవారికి ఆయన దొంగ, నీకైతే ప్రియుడు, పెండి కుమారుడు, భర్త, ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఈ రాత్రి వేళలో అందుకంటున్నాడు, దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. అందుకని ఇప్పుడు మనకైతే తెలుసు ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తున్నాడు. లోకానికి ఎలా ఉంటుంది చెప్పండి? దొంగగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనం ఎత్తబడిన తర్వాత అకస్మాత్తుగా ఒకరితో ఇచ్చేస్తారనమాట. ప్రళయంలో పడిపోతారు. అప్పుడు అంటారు, ఏంటిరా ఎత్తబాటు జరగాల్సి ఉంది కదా, పైకి వెళ్ళిపోవాల్సింది కదా, ఒకరు కొనుక్కోబడతాం ఒకరు ఎత్తబడతాం అని మనం చర్చిలో బోధించుకున్నాం కదరా, ఏంటి మనం విడవబడ్డాం అనుకుని దొంగ వలె ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఎప్పుడో దొంగ వలె ఎప్పుడు పట్టుకుపోయాడు, అప్పుడు మేలుకుంటారు. అర్థమవుతుందండి? ఎప్పుడు మేలుకుంటారు చెప్పండి? అప్పుడు మేలుకుంటారు. ఇప్పుడు నీవు ఉన్నావు, ఆయన చెప్పాడు, నేను ఏ జామును వస్తానో తెలియదు, నువ్వు మెలకుగా ఉండు, కనిపెట్టుకొని ఉండు అని చెప్పాడు. అంటే మెలకుగా ఉండు కనిపెట్టుకోమంటే దాని అర్థం ఏమిటి? నిద్రపోమనా? ఏమండి? మేలుకొని ఉంది, ఎప్పుడు వస్తాడా? ఎప్పుడు కప్పుకుంటుందో పడుకుంటుందో లెగుతుంది, ఎప్పుడు వస్తాడా కనిపెట్టుకుని కూర్చొని ఉంది. అందరు జనులందరూ నిద్రపోతున్నారు, చక్కగా నిద్రపోతున్నారు. దొంగడు వచ్చేసాడు, ఇన్ని తీసుకుని తర్వాత నిద్రలేసి, అరే అమ్మాయి ఉండాలేదురా కనపడలేదు, అమ్మాయి ఉండాలేదు కనపడలేదు. ఆ దొంగ ఆ ప్రేమలో పడిపోయింది కదా, ఆ దొంగడు వచ్చి మెదకుండా తీసుకుపోయాడేమో. అలాగే ఇప్పుడు చదువుతుంది ఆయన. హల్లెలూయా. రాత్రి వేళ నీకు మాత్రమే తెలుసు. అందుకని ఆ దినము అంటే ఒకరు కొనుకోబడి ఒకరు విడవబడము, ఆకస్మికంగా నాశనము తరలించడం, అదే ఒకే దినములో 2 కార్యాలు జరుగుతాయి. వేకువజామున ఒకరు కొనుకోబడరు, ఒకరు విడవబడ్డం. సూర్యోదయమున జల ప్రళయం అంటే అగ్ని గంధకాలు కురిశాయి. ఇప్పుడు కూడా సేమ్ అంతే. నోహు వాళ్ళు కూడా వేకువజామునే వెళ్ళారు ఓడలోకి. అందుకని ఒకే దినములో 2 కార్యాలు జరిగాయి. ఇప్పుడు కూడా అది. కాబట్టి అందుకని లోతు సోయరికి వెళ్ళినప్పుడు అగ్ని గంధకాలు వచ్చి పడిపోయాయి. సేమ్ మనం కూడా మధ్యాకాశానికి వెళ్ళగానే భూమి మీదకి ఉగ్రత వచ్చేస్తాయి. కాబట్టి అప్పుడు లోకానికి ఆయన దొంగ వలె ఉంటాడు. అందుకని అకస్మాత్తుగా వచ్చి ఉగ్రత పడిపోద్ది వాళ్ళ మీద. అయ్యో దొంగోడు ఎప్పుడు తీసుకెళ్ళాడా దొంగ వలె, అప్పుడు దొంగగా ఉంటాడు లోకానికి ఆయన. అదవుతుందండి. కానీ ఎందుకంటే వాళ్ళు నిద్రపోతున్నారు కాబట్టి చూడలేకపోయారు. వాళ్ళు లోక బోధనలో, లోక సిద్ధాంతాల్లో వాటన్నింటిలో పడి నిద్రపోతున్నారు వాళ్ళు. మనం కూడా లోక సువార్తలో ఆ మొత్తులో పోతా ఉంటే లేపాడయ్యా, ఇది సువార్త ప్రకటన సమయం కాదు, ఇక లే నువ్వు ఏమండి, ఇంకా లోకంలో ఉన్నంతకాలం ఇక చాలు, ఇక అయిపోయింది, సమయం అయిపోయింది, ఇక నాతో వచ్చేయి ఆయన నమస్కారం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆమెను తీసుకుని వెళుతూ ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకను మాత్రమే. ఆమెతో పాటు బుద్ధి లేని కన్యక కూడా ఉంది. బుద్ధి కలిగిన కన్యకతోనే బుద్ధి లేని కన్యక కూడా ఉంది. బుద్ధి కలిగిన కన్యకతోనే బుద్ధి లేని కన్యక కూడా ఉంది. మరి ఋతుతోనే ఓర్ప కూడా ఉంది.
రూతు ఉన్నాడు, రూతు ఉన్నది, ఓర్పా ఉంది. రూతు వెళ్ళిపోయింది, ఓర్పా విడవబడింది. ఆమె లోకమును ప్రేమించి వెనక్కి వెళ్ళిపోయింది. సేమ్ ఇప్పుడు అంతే విధంగా వధువు సంఘాల్లో, బ్రహ్మం గారి సంఘాల్లోనూ, జాన్సన్ గారి సంఘాల్లోనూ బుద్ధి లేని కన్యక ఉంది, బుద్ధి కలిగిన కన్యక ఉంది. నువ్వు బుద్ధి కలిగిన కన్యకమైతే నీ వెలుగు, నీ సత్క్రియలు ఆ మనుషులకు కనబడినట్లు అవి ప్రకాశిస్తూ ఉంటాయి, అవి కనబడుతూ ఉంటాయి. నీ క్రియలు, నీ పరిచర్య, నీ ఆతిథ్యము, ఇవన్నీ కూడా ఆయన నామనిస్తాడు. వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. అందువల్ల ప్రియులారా, బుద్ధి కలిగిన కన్యక ఈ పగలులో అని వేకువజామున బుద్ధి కలిగిన కన్యక కొనిపోబడుతుంది. ఈ పగలలోనికి రాకుండా రాత్రిని ప్రేమించి, లోకాన్ని ప్రేమించి ఆ బుద్ధి లేని కన్యక విడవబడుతుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని చూడండి, మీరు తర్వాత చదవండమ్మా, 5వ వచనం, మీరందరూ వెలుగు సంబంధులను పగడు సంబంధులు అయి ఉన్నారు. మనం అంటే వెలుగు సంబంధులు అంటే, వెలుగు ఉందంటే చీకటి ఉన్నప్పుడు, వెలుగు ఉన్నప్పుడు చీకటి కూడా ఉంటుంది. రాత్రి అంటే ఇక వెలుగు ఉండదు, దాన్ని రాత్రి అంటారు. దాన్ని రాత్రి అంటారు. పూర్తిగా ఇక వెలుగు లేదు కాబట్టి భూమి మీద అది రాత్రి. అందుకని మనము వెలుగు సంబంధులు అంటే వాక్యానికి సంబంధించిన వాళ్ళు, మత్స్యాగ సంఘాలు చీకటికి సంబంధించారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏం జరుగుతూ ఉందనంటే, వారేమో రాత్రికి సంబంధించిన వారు, మనమేమో పగటికి సంబంధించిన వారు. ఆయన హల్లెలూయా. అందుకని మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము అన్నాడు. వెలుగుకి రాత్రికి తేడా ఉంది, వెలుగుకి రాత్రికి తేడా ఉంది. అందుకని సాయంకాలం వేళలో మనం చూస్తే అక్కడ వెలుగు ఉన్నది, అది పోయిన తర్వాత రాత్రి వచ్చేసింది. అందుకని ఆదికాండంలో కూడా మనం చూస్తుంటాం వెలుగు చీకటి. చూడండి, నువ్వు మత్స్యాగ సంఘాల్లో ఉన్నప్పుడు మత్స్యాగ సంఘాలంతా కూడా చీకటి, వెలుగు వాక్య వెలుగు. ఆ లోకంలో మత్స్యాగ సంఘాలు ఉన్నాయి, అవి చీకటి. నువ్వేమో ఉన్నావు అంటే వెలుగులో ఉన్నావు. ఆ వెలుగు భూమి మీద ఉంది, సువార్త ప్రకటించబడతా ఉంది. అందుకనే వారికి చీకటి, వారేమో చీకట్లో ఉన్నారు, నువ్వు వెలుగులో. వెలుగుని చీకటిని ఆయన వేరుపరిచాడు. 7వ దూత వర్తమానము ద్వారా వెలుగు చీకటి వేరుపరచబడింది. ఈ వేకువజాము దగ్గరికి వచ్చేటప్పటికి లోకమేమో రాత్రి కంటికి వెలుగు లేకుండా ఉండడమే రాత్రిలో ఉంది. ఇప్పుడు నువ్వు వెలుగులో ఉన్న నీవు పగల్లోకి వచ్చేస్తున్నావు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చీకటికి రాత్రినియు, మీరు గమనించండి. అంటే సాయంకాలంలో వాళ్ళని ఏం చేశాడంటే, చీకట్లో ఉన్న వారిని ఇంకా రాత్రి అని అంటే సువార్త ద్వారాలు మూసివేయబడు ద్వారా ఇంకా సువార్త వెలుగు అనేది ఇక లేదు కాబట్టి పూర్తిగా రాత్రికి వదిలిపెట్టేశాడు. కాబట్టి వాళ్ళకి రాత్రిని పేరిక. వెలుగైన నీవు ఇప్పుడు పగల్లోనికి వచ్చావు కాబట్టి వేకువజామున పగలని నీకు పేరు. చీకటికి రాత్రి నీవు. ఆ మత్స్యాగ సంఘాలకి ఇంకా రాత్రి వదిలేశాడు కాబట్టి ఇంకా రాత్రి నీవు. వెలుగునకు పగలనివు ఆయన పేరు పెట్టినాను. హల్లెలూయా. నువ్వు వెలుగైన నీవు అంటే ఆ నామంలో బాప్తిజం పొందుట ద్వారా నువ్వు వెలుగై ఉన్నావు. వెలుగైన నీవు ఇప్పుడు పగల్లోనికి వచ్చావు. ఇప్పుడు నీవు పగలు, లోకమేమో రాత్రిలో ఉంది. అందుకని రాత్రి మరియు పగలు ఉన్నటువంటి కాలంలో మనము ఆయన నామనిస్తాము. హల్లెలూయా. కావున ఇతరుల వల్ల నిద్రపోక మెలకుగా ఉండి మత్తును కాక ఇందుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాం కనుక, పగటికి సంబంధించిన వారమై ఉన్నాం కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శరీస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన యెహోవా మెస్సయ ద్వారా రక్షణ పొందుడికే సర్వశక్తిమంతుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాలకుడు నియమించలేదు. ఆయన నామనిస్తాడు. అందుకని ఈ వేకువజాములో మనం రక్షించబడతాము, వారు ఉగ్రతలో పడతారు. అందుకని దొంగ వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? రక్షణ, ఉగ్రత. మనకు రక్షణ, లోకానికి ఉగ్రత. వాళ్ళకి అకస్మాత్తుగా వస్తాయి.
మనకు తెలుసు కాబట్టి లోకం నాశనం కాబోతుందిరా. ఇది ఆయన ఉంచడికనా. సమయం అయిపోయింది, సువార్త ద్వారాలు మూయబడ్డాయి, కాలం అయిపోయింది. ఇది లోకంలో ఉండే సమయం ఇది కాదు. లోకాశలు, లోక ప్రేమ, లోకానికి సంబంధమైన వాటిని ప్రేమించే సమయం ఇది కాదు. లోక సుఖభోగాలను వెంటాడే సమయం ఇది కాదు. ఇది ఇప్పుడు నేను రక్షించబడే సమయం. ఇది ఇంక ఈ లోకంలో నేను ఉండకూడదు, ఎత్తబడాలి. ఇప్పుడు నువ్వేం చేస్తావునంటే పైకి రావాలనుకుంటున్నావు. కారణం ఏంటంటే ఈ దినము నీకు దొంగ వలె లేదు. అర్థమైందా? ఉగ్రత దినంలో దొంగ వలె లేదు. ఎందుకంటే దొంగ వలె ఉందనుకోండి, ఆ దినములు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఇప్పుడు నీకు తెలుసు ఈ దినం ఇది నేను రక్షించబడే సమయం. నేను ఎత్తబడిన తర్వాత ఉగ్రత వస్తుంది. ఒకే దినంలో 2 కార్యాలు జరుగుతాయి. ఇది నీకు తెలుసు. లోకానికి తెలుసా? అది తెలీదు. నీ బంధువులు తెలుసా? తెలీదు. నీ మత్స్యాకు సంబంధం నీ చుట్టాలకు తెలుసా? తెలీదు వాళ్ళకి. అందుకనే ఈ మత్స్యాగ సంఘాలందరి మీద కూడా మనం ఎత్తబడిన తర్వాత అకస్మాత్తుగా ఉగ్రత వచ్చేస్తాం. మోషేయులు వచ్చినట్లుగానే చాలా భయంకరమైన పరిస్థితి వచ్చేస్తాం భూమి మీద. చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రాత్రిలో ఉన్న వారందరి మీద కూడా చాలా భయంకరంగా ఉంటుంది పరిస్థితి. చాలా భయంకరంగా, చెప్పడానికి వీలు కానంత భయంకరంగా ఉంటుంది. అందుకని లోకములో బంధువుల్ని వాళ్ళని ప్రేమించి చాలామంది ఏం చేస్తారంటే వాక్యాన్ని మీరిపోతుంటారు. వాళ్ళు ముఖ్యం అనుకుంటుంటారు చాలామంది. వాక్యం మీరిపోవద్దు. ఏది ముఖ్యం అంటే ఆయన ఆరాధన ముఖ్యం, నువ్వు పరలోకం వెళ్ళడం ముఖ్యం, నువ్వు రక్షించబడడం ముఖ్యం. మీకు అర్థమవుతుందండి? చాలామంది ఆ విధంగా అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ పిల్లరా, ఇది నువ్వు రక్షించబడే సమయం కనుక నువ్వు రక్షించబడాలనుకుంటే ఈ పగల్లో ఉన్నావని గుర్తించి నువ్వేం చేయాలో గుర్తించు. ఇప్పుడు నువ్వు తప్పించుకోవాలని నువ్వు ఎరిగి లోతు భార్య వలె నీ ఉండకుండా, బుద్ధి లేని కన్యక వలె నీ ఉండకుండా, అవి 2 కూడా కుటుంబానికి సంబంధించినవే. తిరగలు విసురుతున్నారు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళే. ఇక్కడ కూడా వధువు సంఘాల్లో ఒక కుటుంబానికి సంబంధించి ఎత్తబడేవాళ్ళు ఉన్నారు, విడవబడేవాళ్ళు ఉన్నారు. ఉగ్రత ఎవరికి? విడవబడిన వారికి. అలాగే మత్స్యా సంఘాలకి, అనగా లోకానికి. అయితే ఈ బుద్ధి లేని కన్యక శ్రమలలో నుండి పశ్చాత్తాపడి ఆమె 1000 ఏళ్ల పాలన తర్వాత పునరుద్ధానంలో వస్తుంది. ఆయన ఆమె అప్పుడైనా ఉంది కదా, ఇప్పటికైనా మంచి మాట చెప్పారు పాస్టర్ గారు అనుకోకండి. పోనీ ఇప్పుడు రాకపోయినా అప్పుడైనా వస్తానన్నాక బుద్ధి లేని కన్యకగా ఉన్నావు బెటరే అనుకుంటున్నావేమో. ఏమంటే పోనీ ఇప్పుడు దాకా అలాగే అన్నారు ఆయన. నేను నిజమే, ఆమె నల్లుని చెప్పట్లేదు, నిజమే బుద్ధి లేని కన్యకనే. కానీ శ్రమల్లోనైనా ఆ తర్వాత అయినా వస్తానన్నారు కదా, ఫోన్లో అలాగైనా వీలు అని నువ్వు అనుకొని మోసపోకు. మీకు అర్థమైందా? బుద్ధి లేని కన్యక మోసపోకు నువ్వు. ఎందుకు చెప్తున్నానంటే నీవు ఈ వర్తమానమిని ఆ బుద్ధి లేని కన్యకగా ఉండకుండా బుద్ధి కలిగిన కన్యకగా లోతు వలె నువ్వు రావాలి. ఆయన ఈ వర్తమానం అదే. లోతు భార్యని జ్ఞాపకం చేసుకున్నాడే. అయినా నేను బుద్ధి లేని కన్యక ఏంటంటే ఇందాక గద్దించాను. నేను బుద్ధి లేని కన్యకలాగే ఉండాలనుకుంటున్నావు అనుకోండి, ఆ శ్రమంలో గుండా వస్తానులే, నాకు కొన్ని సమస్యలు మానలేకపోతున్నాను, అవన్నీ వీలు పట్టలేదు, ఎలాగైనా ఇంకొక అవకాశం ఇచ్చాడు కదా సర్వశక్తిమంతుడు, అలా వస్తాను అనుకున్నాం అనుకోండి, ప్రమాదంలో పడవచ్చు, చెప్పలేము. మీకు అర్థమవుతుందండి? అందుకనే బైబిల్లో పునరుద్ధానాలు మనం చూస్తే 1000 ఏళ్ల పాలన తర్వాత కూడా పునరుద్ధానం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఆ శ్రమలలో వీళ్ళు కనికరం పొందుతారు. కానీ మత్స్య సంఘాలకు ఉండదు, లోకానికి ఉండదు. ఒక యూదులకి బుద్ధి లేని కన్యకకు మాత్రమే. ఆమె ఇక్కడ ఉండదు. ఈ వేకుచుక్క వర్తమానాన్ని ఆమె తిరస్కరించి ఉంటుంది. అందుకని మత్స్య బ్రహ్మంగారి సంఘాల్లో ఉన్నటువంటి చాలామంది బుద్ధి లేని కన్యకలు ఉన్నారు. అందుకనే లోతు భార్య వాళ్ళు వెనక్కి తిరిగిపోయారు. లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకని వేకుచుక్క వర్తమానం విని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఆయన తూతేరు సంఘకాలంలో వివరిస్తూ వేకుచుక్క ఉదయించినప్పుడు ఇక వర్తమానికులు వాడుకొనడం,
ఏమంటే తన రాజ్యం యొక్క సంగతులు ముఖాముఖిగా పంచుకుంటాడు. అప్పుడు పగలు రాజ్యం యొక్క సంగతులు అంటే పగటికి సంబంధించిన సంగతులు ఇవి. రాబోయే రాజ్యానికి సంబంధించిన సంగతులు అంటే పగటికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విధంగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు దీన్ని తిరస్కరిస్తూ ఉన్నారు. వాళ్ళు లోతు భార్య వలె వెనక్కి తిరిగిపోతూ ఉన్నారు. తెలుసు ఇవన్నీ కూడా వాళ్ళకి. పిన్నంగా చెప్పారు కూడా. అలాగే లోతు భార్య కూడా తెలుసు, ఎక్కువజామని తెలుసు, తప్పించుకునే సమయం అని తెలుసు. కానీ ఆవిడ ఏం చేసిందనంటే లోకముని విడిచిపెట్టలేకపోయింది. ఏమంటే వాటిని వినడానికి చాలా బాధేసింది ఆవిడ. ఆవిడ మీద మనసు, అయ్యో అంత డబ్బు పెట్టుకున్నాను, ఇంత డబ్బు పెట్టి సంపాదించుకున్నాను, అలా చేశాను, ఇలా చేశాను, ఎలా విడిచిపోతాను. అందుకని మనుషులకి ఏమవుతుందో చెప్పండి, వాటి మీద మనసు వచ్చేస్తాయి. ఏమండి వాటి మీద మనసు పెట్టేసుకుంటారు. అందువల్ల మనసు పెట్టేసుకుని దీనంతటి ఇంత గొప్ప, ఇది గొప్పగా నేను సదొమ గొమొర్రాలో ఇంత గొప్ప ఉన్నతమైన ఇదంతా కూడా బాగా సంపాదించుకొని ఇవన్నీ ఉన్నాను, నేను కష్టపడి ఎంతో సంపాదించి ఇవన్నీ చేశాను, కానీ ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళాలా అయిపోబోయ్ అని ఆవిడికి మనసు వాటి మీద పోలేదు. అందుకని ఆ మనసు వాటి మీద ఉన్నదాన్ని బట్టి ఏమైపోయింది చెప్పండి, తిరిగిపోయింది, పుస్తకం. అందుకని ప్రసంగిలో చెప్తాడు, సమస్తము వ్యర్థము వ్యర్థమే ఆయన నామస్తు. హల్లెలూయా. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. తలలో ఉంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. ఓ ప్రియులారా, ఈ తెల్లవారుజామున న్యాయాధిపతిగా వచ్చాడు ఆయన. చాలామంది అంటారు ఆ దినం ఎవరికి తెలియదు అంటుంటారు. దొంగ వలే ఎవరికి తెలియదు అకస్మాత్తుగా అని లేఖనాలు ఎరుక చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఆ దినము లోకం నెమ్మదిగా ఉందని వాళ్ళకి అకస్మాత్తు ఉంది. అదే ఎక్కడికి వచ్చేటప్పటికి ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చి మీరు చీకట్లో ఉన్నవారు కాదని. అంటే మనం పగటి సంబంధులమి, వెలుగు సంబంధులమి. ఆ దినము మనకు తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈనాడు ఉగ్రత దినమును మనకు తెలుసు. ఆ తీర్పు దినము దొంగ వలె ఆయన వచ్చాడు. ఆయన రహస్యంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు నీ ప్రాణప్రియుడు ఆయన. నువ్వు విడిచిపెట్టబడతావేమో ఆలోచించుకో. బుద్ధి లేని కన్యక వలె ఉంటే విడిచిపెట్టబడతావు సుమా. ఎత్తబడే సమయం ఇదే, మన శరీరం ధరించుకునే సమయం ఇదే. మనం అది పరిశుద్ధ స్థానంలో ఘనత మహిమ ప్రభావం ఈ విన్న వాక్యం వీళ్ళ హృదయాలను నిలిచి ఉండగా సహాయం చేయండి.